ప్రవేశిస్తున్నాము చెల్లిస్తున్నామని మనకు దేవుడు ఇచ్చిన చిన్న అవకాశం స్థానిక సేవకులను బట్టి మరి ప్రత్యేకంగా చెల్లిస్తున్నాము. అదేవిధంగా మరి ఇక్కడ కూడి ఉన్న దేవుని సేవ కుటుంబాన్ని బట్టి కూడా ప్రత్యేకంగా చెల్లిస్తున్నాం. ఈ యొక్క గ్రామం అదేవిధంగా ప్రాముఖ్యంగా మరి సోదరుడు మార్కస్ అదేవిధంగా తన భార్య ఈరోజు వివాహ దినమని చెప్పారు. మంచి మరి చాలా సంతోషం. దేవుడు వాళ్ళు దీవించునుగాక, మరి ఆశీర్వదించునుగాక. నిశ్చయంగా మరి వాళ్ళ పిల్లలు కూడా వలివో మొక్కల వలె మరి వాళ్ళ యొక్క కుటుంబంలో యొక్క మరి వాళ్ళ యొక్క గృహములో ఎల్లప్పుడూ కూడా మరి దేవుని యొక్క వెలుగుని ప్రసరింపజేయాలనే మరి ఉద్దేశంతో మరి మాటలు మాట్లాడుతున్నాను. నిశ్చయంగా ఈ కుటుంబము దేవుని యొక్క కుటుంబం కట్టబడాలి. నిశ్చయంగా దేవుని యొక్క వాక్యంతో వాళ్ళు ఎల్లప్పుడూ మరి రూపుదిద్దుకుంటూ ఎల్లప్పుడు కూడా మరి దేవుని సన్నిధి కింద ఎదగాలని యొక్క ప్రగాఢమైన ఆశ. ముఖ్యంగా మరి మీ సంఘం అంతా కూడా మరి ప్రాముఖ్యమైన ఉందని చెల్లిస్తున్నాను. మరి మనం వాక్యంలోకి వెళ్ళడానికి ముందు నిశ్చయంగా చిన్న ప్రార్థించుకుని మనం వాక్యంలోకి వెళ్దాం. స్మాల్ ప్రే. గొప్ప దేవుడా, సజీవుడ, సర్వోన్నతుడా, ఇదిగో ప్రభువా, ప్రార్థన లేకుండా మా పయనం లేదు తండ్రి, ప్రార్థన లేకుండా మా వాక్యం లేదు నాయన. ఇదిగో ప్రభువా, ప్రార్థిస్తూనే ఇదిగో మేము మొదలు పెడతా ఉన్నాం తండ్రి. ఇదిగో ఏం మాట్లాడదు మాకైతే తెలియదు, కానీ వారికి ఏదైతే అవసరం ఎరుగుదు నా తండ్రి. నిశ్చయంగా అవసరాలను తీర్చను ఆయన. వాక్యంలో వాళ్ళకి అన్ని మనం వేడుకున్నాము. నిశ్చయంగా సాయం చేయమని వేడుకున్నాము. మేము వచ్చి వారిని మేము నమ్ముతున్నాం తండ్రి. నిశ్చయంగా నీ ప్రసన్నత మా మధ్యలో తీసుకురండి నాయన. కార్యం చేయమని ప్రవేశిస్తున్నాం నాడు వేడుకుంటున్నాము. ఆమేన్. మరి నిశ్చయంగా మరి దేవుడు మనకి ఇచ్చిన ఈ ప్రసన్నను బట్టి దేవుడు ఇచ్చిన మరి ఆయనకే మహిమ ప్రభావం ఉందిగాక. నేరు మన వాక్య భాగంలోకి వెళ్దాం. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చదువుదాం. ఎవరైనా చదవాలనుకున్న సహోదరులు చదవండి. 19వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు గొప్ప జనసమూహ శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును, కోలుని యొక్క స్వరము, సర్వాధికారి ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహ సమయం వచ్చినది. ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది. గనుక మనం సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. చిన్న ప్రార్థన చేద్దామని వాక్యం నిమిత్తము గొప్పవాడు సజీవుడ వాక్యం దీవించి 30 60 100 వారి హృదయాలు ఫలింపజేయమని. ఓ నిశ్చయంగా ప్రభు నీవే నాయన ప్రథముడుగా, ఓ దేవా వారి నాయన వారి యొక్క కుటుంబాన్ని దీవించమని ప్రవేశిస్తున్నాం వాడు పెట్టుకున్నాం. ప్రవీణ యేసుక్రీస్తునామములో చెల్లిస్తున్నామండి. నిశ్చయంగా మరి ఆయన కృప ద్వారా ఎంతవరకు మన ఎంతగానో కాచి కాపాడాడు దేవుడు. నిశ్చయంగా దేవుడు ఈ యొక్క దినమున ఆయన యొక్క కృప మూలంగానే మనం ఈ విధంగా ఉన్నాం. నిశ్చయంగా మరి ఆయన కృప లేకుండా మనం ఏమాత్రం కూడా ఈ విధంగా ఉండలేము. ఆయన కృప మరొక సంవత్సరం మరి మార్కస్కి, అదేవిధంగా మరి మార్కస్ భార్య, ఆమె పేరేంటండి, జాయిస్ గారికి మరి దేవుడు అనుగ్రహించాడు. మరి నిశ్చయంగా మరి ఆ కుటుంబము ఇంకను మరి దేవుడి యొక్క రాకడ ఆలస్యం అయితే నిశ్చయంగా మరి ఆ యొక్క మధ్యాకాశంలో కలుసుకునే స్థితి ఒకవేళ ఆలస్యం అయితే ఆ యొక్క కుటుంబము దేవునికి మరి ఇంకా అనేక సార్లు మరి మహిమకరంగాను మరి అనేక మందికి మరి నిశ్చయంగా వారు సాక్షులుగాను ఈ యొక్క శంకర్ గుప్తమ ఈ ఊరిలో వారు మరి సాక్షులుగా ఉండాలని కోరుతూ ఉన్నాను. మరి అన్నడు కూడా మన సాక్ష్యాలను తప్పిపోవద్దు. దేవుని మహిమ కలుగును. మీరు అన్నడు కూడా మరి సాక్ష్యాలతో ముద్రించబడాలి. నిశ్చయంగా మరి క్రీస్తు రక్తంతో ముద్రించబడిన మీరు సాక్ష్యాలతో మీరు ముద్రించబడాలి. మరి గ్రామంలో అనేక మంది దేవుని మహిమ కలుగునుగా. ఈరోజు మరి బైబిల్ అందరూ చదవట్లేదు, కానీ మనుషుల్నే చదువుతున్నారు. కాబట్టి నిశ్చయంగా మరి మార్కస్నే
అదేవిధంగా తన భార్యని మరి చదవడానికి గ్రామం ఉంది. దేవుని మహిమ కలుగును గాక. నిశ్చయంగా వారి ద్వారానే మరి దేవునికి మరి నిశ్చయంగా మహిమ ఘనత ప్రభావములు కలగాలి. హల్లెలూయా. నిశ్చయంగా వాళ్ళు దేవుడికి ఎంతగానో నమ్మకస్తులుగాను మరి నిశ్చయంగా దేవుని పట్ల ఎంతో విశ్వాసపరులుగాను మరి అనుదినము ప్రార్థన జీవితంతోనూ మరి ప్రతి విషయంలోనూ నిశ్చయంగా మరి నమ్మకంగా ఉండవలసిందిగా మరి నిశ్చయంగా మరి ఈ యొక్క గ్రామంలో వాళ్ళు చక్కగా ఒక లైట్ హౌస్గా ఉండాలని, హల్లెలూయా, అనేక మందికి వెలుగుగా ఉండాలని, ఆయన పిల్లలు కూడా వెలుగుగా ఉండాలని మరొకసారి నిశ్చయంగా మనం వాళ్ళని అభినందిస్తున్నాం. దేవుడు వాళ్ళు దీవించునుగా. మరి నిశ్చయంగా మన వాక్యంలోకి వెళ్తున్నాం. మరి గొర్రె పిల్ల వివాహ సమయం వచ్చి ఉన్నది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది. నిశ్చయంగా మన ప్రవక్త గారు ఈ కాలానికి పంపబడిన దేవుని యొక్క ప్రవక్త ఒక వర్తమానం బోధించారు. ఆ వర్తమానం పేరు గొర్రెపిల్ల వివాహము. దేవుని మహిమ కలుగును గాక. నిశ్చయంగా ప్రవక్త గొర్రెపిల్ల వివాహమైన వర్తమానంలో బోధిస్తూ ఆయన ఈ లేఖనాన్ని తీసుకుని అన్నారన్నమాట, వారి యొక్క క్రియలు లేదా వారికి ఉండే వస్త్రాలు, దేవుని మహిమ కలుగును గాక, వారు తమ్ము తాము సిద్ధపరచుకుంటున్నారు. లేకపోతే ఆయన యొక్క భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది అనే మాట నాకు ఇష్టం అన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. ఎవరికి వాళ్ళే ఎవరైతే మరి సిద్ధపరచుకుంటున్నారో, అంటే ఆయన భార్యగా ఉన్నవారు ఎవరైతే వారు సిద్ధపరచుకుంటున్నారో ఆ మాటను బట్టి ప్రవక్త అన్నాడు, నాకు చాలా ఇష్టమైన మాట అన్నాడు ఆయన. ఏంటంటే వధువు తన్ను తాను సిద్ధపరచుకోవడం, లేదా ఆయన యొక్క భార్య తన్ను తాను సిద్ధపరచుకోవడం అనేది ఆయన చాలా ముచ్చటగా చెప్తున్నాడు. ఇది నాకు చాలా ఇష్టమైన మాట అన్నాడు ఆయన. హల్లెలూయా. ఈ రోజు సంఘము దేవుని మహిమ కలుగును గాక ఏం చేయాలంటే వారిని తమ్ము తాము నిశ్చయంగా దేవుని మహిమ కలుగును గాక. ఆయన భార్య తన్ను తాను ఏం చేస్తుంది? సిద్ధపరుచుకుంటుంది. దేవుని మహిమ కలుగును గాక. నిశ్చయంగా ఇప్పుడు మనం ఏం చేయాలంటే సంఘముగా మనల్ని మనం సిద్ధపరుచుకోవాలి. ఆ మాట ప్రవక్తకి ఇష్టం అన్నాడు వర్తమానంలో. నిశ్చయంగా ప్రవక్తకి ఇష్టం అంటే అది ఎంత గొప్ప విషయం మీరు ఆలోచించండి. ఆయన ఎంత గొప్ప విషయం అయితే మాట్లాడతాడు ప్రవక్త, నాకు ఇష్టం ఈ మాట అని. కనుక నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు గొర్రె పిల్ల వివాహ సమయం వచ్చి ఉన్నది, ఆయన భార్య తను తాను సిద్ధం చేసుకుంటుంది. ఈ మాట ఆయనకి ఇష్టం కాబట్టి నిశ్చయంగా మరి మీరు కూడా ఇష్టపడతా ఉన్నారా మాటనే? ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుంటుంది. ఎంతమంది ఇష్టపడుతున్నారు? మరి మీరు సిద్ధపరచుకుంటారా? దేవుని మహిమ కలుగును గాక. మరి వాక్యంతో మీరు మరి సిద్ధపరచుకుంటారా? హల్లెలూయా. మరి నిశ్చయంగా మరి వివాహము విషయంలోకి వచ్చినప్పటికీ ఇప్పటికే మీ సేవకులు కొన్ని విషయాలు మీరు చెప్పుకుంటారు. అయితే వివాహం విషయంలోకి వచ్చినప్పటికీ యవనస్తులు వివాహం చేసుకుంటున్నారు. అయితే నేను మాట్లాడేది యవనస్తులు వివాహం చేసుకున్న దానికోసం కొన్ని కోర్సులు మాట్లాడదలుచుకోలేదు, కానీ వివాహం అయ్యి దేవుని మహిమ కలుగును గాక 20 సంవత్సరాల వారి వివాహ జీవితంలో గడుపుతూ ఉన్నారే, దానికోసం కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే మార్కస్ కి తన భార్యకి ఇప్పటికే వాళ్ళకు 10 years 19 సంవత్సరాలు దాదాపు పిల్లలు ఉన్నారు. హల్లెలూయా. మనిషి వాళ్ళకి ఉపయోగపడతాయని నా ఉద్దేశంతో ఈ మాటలు మాట్లాడాలనుకుంటున్నాను. అయితే నేను చెప్పేది ఏంటంటే దేవుని మహిమ కలుగును గాక, ఇప్పుడు వివాహము అవుతుంది. హల్లెలూయా. మన ప్రవక్త అన్నాడు, సంఘాన్ని ఒక కాలంలో సంఘమని పిలిచాడు. తర్వాత ఆయన ప్రత్యక్షత పెరిగే కొద్ది ఏమన్నాడు? సంఘాన్ని వధువు అన్నాడు. తర్వాత ప్రత్యక్షత ముందుకెళ్తున్న కొద్ది ఏమన్నాడు ప్రవక్త? భార్య అన్నాడు. ఇప్పుడు నేను చదివింది ఏంటంటే దేవుని మహిమ కలుగును గాక, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుంది. హల్లెలూయా. ఇప్పుడు యేసేపుకి మరీగా అయినట్టు వివాహం కాదు ఇది. దేవుని మహిమ కలుగును గాక. వీళ్ళు ఏమయ్యారంటే వధువు వరుడు ఆత్మీయంగా ఐక్యమయ్యారు. నా మాట ఎంతమందికి అర్థమవుతుంది? ఎవరైనా ఉన్నారు ఇక్కడ అర్థం చేసుకున్న వాళ్ళు? ప్రవక్తను అర్థం చేసుకునే వారు ఉన్నారా? ఆయన భార్య ఆయన ఏమయ్యారంటే ఐక్యమయ్యారు. అందుకే ఒక పుస్తకం మన మధ్యలో వచ్చింది, అదృశ్య ఐక్యత. దేవుని మహిమ కలుగును గాక. వధువు వరుడు అదృశ్యమైన ఐక్యత. ఇప్పుడు అదే యోహాను చూసి మాట్లాడుతున్నాడు. ఆల్రెడీ వధువు వరుడు ఏమయ్యారు? ఐక్యమయ్యారు. ఇప్పుడు ఆయన భార్య తన్ను తాను ఏం చేసుకుంటుంది? సిద్ధపరుచుకుంటుంది. దేవుని మహిమ కలుగును గాక. కండిషన్ ఏంటంటే అక్కడ నూతన దంపతులుగా కాదు, ఆల్రెడీ వాళ్ళు ఏమయ్యారు? అదృశ్యంగా ఐక్యమయ్యారు. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పటికే వారి జీవితం కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళు ఇప్పటికే ఈ క్రీస్తు ఆయన వధువు ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క జీవితాన్ని, వాళ్ళకి వివాహిత జీవితాన్ని
నరుకుతూ ఉన్నారు. దేవుని మహిమ కలుగును గాక. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సమయంలో వాళ్ళకి ఎత్తబడి వాళ్ళకి వెళ్ళేది ఎక్కడికంటే హనుముడికి వెళ్తారు. దేవుని మహిమ కలుగును గాక. నా మాట అర్థమవుతుందండి. వెయ్యేళ్ళ బాలకి వెళ్తారు వాళ్ళు. హల్లెలూయా. అయితే వచ్చి అక్కడ విందు. దేవుని మహిమ కలుగును గాక. అంతకు ముందే యూదుల ఆచార ప్రకారంగా వివాహము ముందు. అవునా? వివాహం ఉందా? యూదుల ఆచార ప్రకారం ఏంటి? దేవుని మహిమ కలుగును గాక. ఖచ్చితంగా ఇప్పుడు ఏంటంటే మీకు ఎలా చెప్పాలో మీరు అర్థం చేసుకోండి. వరుడు వధు ఐక్యత ముందు. నా మాట ఎంతమందికి అర్థమైంది? వరుడు ఐక్యత ముందు. తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? విందుకి వెళ్తారు. దేవుని మహిమ కలుగును గాక. మనం ముందు భోజనాలు పెడతాం, తర్వాత పెళ్లి చేస్తాం, లాస్ట్ ఏదో చేస్తాం. నా మాట అర్థమవుతుందండి. లాస్ట్ ఏం చేస్తాం? ఐక్యపరుస్తాం. దేవుని మహిమ కలుగును గాక. అలా కాదు కానీ ఇప్పుడు ఆయన భార్య ఆయన కూడా ఏమయ్యారంటే ఎప్పటికే అదృశ్యం ఏమయ్యారు? వాళ్ళు ఐక్యపరచబడ్డారు. దేవుని మహిమ కలుగును గాక. ఓ సంగమం మీరు గ్రహిస్తూ ఉన్నారు నా మాటలో. నేను చెప్పేది ఏంటంటే దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు వివాహం అయ్యింది. వివాహం అయినప్పటికీ కూడా అర్థమవుతుందండి, వివాహం అయ్యి వాళ్ళు ఇంకను కూడా ఆత్మీయంగా క్రీస్తుతో వివాహం లేకుండా ఉన్నారు. నా మాట ఎంతమందికి అర్థమవుతుంది? వివాహం అయ్యింది, పిల్లలు పుట్టారు, కానీ ఆత్మీయంగా క్రీస్తుతో వాళ్ళు ఏమవ్వలేదండి? ఐక్యం అవ్వలేదు. హల్లెలూయా. వాళ్ళు క్రీస్తుతో ఐక్యం అవ్వకపోవడం వల్ల దేవుని మహిమ కలుగును గాక వాళ్ళ భౌతికంగా వివాహం అయ్యిందే కానీ వాళ్ళ ఆత్మీయంగా క్రీస్తుతో వాళ్ళ వివాహం కాపాడట్లేదు. నా మాట ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఆత్మీయంగా వివాహం అవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దేవుని మహిమ కలుగును గాక. నిశ్చితంగా మరి మనకు కావాల్సింది ఏంటంటే అసలైన వివాహము క్రీస్తు, ఆయన వధువు. నా మాట మీకు అర్థమవుతుందండి. ఇప్పుడు వాళ్ళకి ఛాయ ఎవరు? మార్కస్ తన భార్య. అయితే అసలు వివాహం ఏంటంటే క్రీస్తు మార్కస్ కుటుంబము ఐక్యం అవ్వాలి. దేవుని మహిమ కలుగును గాక. దేవుడు దానికోసం ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. మన కాలంలో ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన భార్యను ఏం చేయాలనుకున్నాడు? ఇలా లాక్కుని తనలోకి లాగేసుకోవాలనుకున్నాడు. మార్కస్ ఏం చేయాలి? తన భార్య ఇలా లాగేసుకోవాలి. దేవుని మహిమ కలుగును గాక. నా మాట అర్థమవుతుందండి. తన భార్య లోపలికి లాగేసుకోవాలనుకున్నాడు క్రీస్తుడు. హల్లెలూయా. తన పెళ్లి కుమార్ తన హృదయంలోకి లాగేసుకోవాలనుకున్నాడు. ఇప్పుడు ఆ దినంలో మనం ఉన్నాం. అయితే నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఎంత ప్రేమ ఉండాలంటే భార్య భర్తల మధ్యన నిశ్చయంగా మరి అలా భార్య ఎప్పుడు కూడా హృదయంలో ఉండాలి, అంతలాగా మరి ప్రేమించాలి. హల్లెలూయా. నా మాట ఎంతమంది అర్థమవుతుంది? ఇప్పుడు ఆయన భార్య తను తాను సిద్ధపరుచుకుంటాం. ప్రవక్త అన్నాడు వివాహం అంటే ఏంటి? వివాహం అంటే ఏంటండి? ఎవరికైనా జ్ఞాపకం ఉందండి పాస్టర్ చెప్పిన విషయాలు? వివాహం అంటే ఏంటి అసలు? దేవుని మహిమ కలుగును గాక. ప్రవక్త అన్నాడు ఆయన చేయు క్రియలే మీరు చేస్తారట, అది వివాహం అన్నాడు. హల్లెలూయా. ఇది ఎప్పుడు వినలేదని అలా చూస్తున్నారు. ఇప్పుడు తర్వాత నిన్న నేడు నిరంతరం యేసుక్రీస్తు ఏకరీతిగా ఉంటాడు, అది వివాహం అన్నాడు. హల్లెలూయా. నీవు ఆయనతో ఐక్యం అవ్వడం వివాహం అన్నాడు. నా మాట ఎంతమంది గారు? హల్లెలూయా. ఈరోజు మనం ఆయనతో ఐక్యం అవ్వాలండి. దేవుని మహిమ కలుగును గాక. క్రీస్తుతో ఐక్యం అవ్వాలండి. హల్లెలూయా. మనం ఖచ్చితంగా క్రీస్తుతో ఎప్పుడైతే ఐక్యం అవుతున్నామో మనం వివాహం గావించబడుతుంది. క్రీస్తుతో మన వివాహం అవుతుంది. దేవుని మహిమ కలుగును గాక. నా మాట ఎంతమంది గారు అవుతుంది? ఈరోజు మరి అసలైన వివాహం అంటే క్రీస్తుతో కనుక మరి మీకు వివాహమైనా మరి క్రీస్తుతో వివాహం కాకుండా ఉండడం వల్ల, అసలు వివాహం జరగకుండా ఉండడం వల్ల దేవుని మహిమ కలుగును గాక ఈ యొక్క అసలు వివాహం జరిగితే ఏంటి, అసలు వివాహం జరగకపోతే ఏంటి? దేవుని మహిమ కలుగును గాక. అసలు వివాహం క్రీస్తుతో కుటుంబానికి కానీ జరిగితే, పర్సనల్ గా మార్కస్ కుటుంబం క్రీస్తుతో వివాహం అయింది అనుకోండి, హల్లెలూయా, వాళ్ళకి కొన్ని విలువలు ఉంటాయి. హల్లెలూయా. వివాహం కాబడిన కుటుంబానికి కొన్ని విలువలు ఉంటాయి. నైతిక విలువలని దేవుని మహిమ కలుగును గాక. అదే విధంగా భార్య ఎలా తన యొక్క జీవితాన్ని భర్తతో గడపాలి, భర్త తన యొక్క టయాన్ని తన యొక్క జీవితాన్ని భార్యతో గడపాలి. ఇప్పుడు భార్య భర్తలో తన ఫ్యామిలీ తన పిల్లలతో ఎలా గడపాలి, దేవుని మహిమ కలుగును గాక. ఇవన్నీ విషయాలు. తర్వాత పిల్లల యొక్క నైతిక విలువలు,
తర్వాత తన భార్య యొక్క నైతిక విలువలు, అతని యొక్క నైతిక విలువలు, దేవుని మహిమ కలుగును గాక. ఇవన్నీ ఎప్పుడంటే క్రీస్తుతో ఎప్పుడైతే వధువు లేదా ఒక కుటుంబము ఐక్యమవుతుందో, వివాహం అవుతుందో, అవన్నీ అప్పుడు ఆ కుటుంబంలో దేవుని మహిమ కలుగును గాక దేవుడి కార్యాలన్నీ వ్యక్తపరచబడ్డ మొదలవుతాయి. హల్లెలూయా. నా మాట ఎంతమంది అర్థమవుతుందండి? హల్లెలూయా. అర్థమవుతుందన్న మాట. ప్రవక్త వివాహం వర్తమానం కొన్ని విషయాలు చెప్పాడు. ఆయన కొంచెం క్రమ పద్ధతిలో కొన్ని విషయాలు చెప్పాడు. అయితే మీరు చదివే ఉంటారు, ఇప్పటికీ మీ పాస్టర్ బోధించుంటారని చెప్పేసి కొన్ని విషయాలు మీతో నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఇంకా హల్లెలూయా. నా మాట ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు కుటుంబము క్రీస్తుతో ఐక్యమైంది, మార్కస్ కుటుంబము ప్రభువుతో ఐక్యమైంది అంటే రీజన్ ఏంటంటే ఇప్పుడు చూడండి, మనం మామూలుగా చెప్పుకుంటాం, అమ్మా మీరు జాకెట్లు ఇక్కడ దాకా తొడుక్కోండి, వాక్యం చెప్తుందని మనం చెప్పామనుకోండి. హల్లెలూయా. నా మాట ఎంతమందికి అర్థమవుతుంది? అది ఎంత అర్థముందో తెలుసండి. ప్రవక్త అన్నాడు, ఏ కుటుంబంలో అయితే నైతిక విలువలు పడిపోయో ఆ కుటుంబంలో కరువు ఉంటుంది అన్నాడు. నా మాట ఎంతమందికి అర్థమైంది? వాళ్ళ నైతిక విలువలు పడిపోయాయో ఆ ఫ్యామిలీ ఏంటి, అసలు ఆ వివాహిత సంబంధమైన కుటుంబము, ఆ పిల్లలు అసలు ఏంటి, వాళ్ళు ఏమవుతారు అంటే ఎప్పుడైతే దాని ప్రవక్త ఏమన్నాడో మోరల్ డికేయింగ్ అన్నాడు. ఎప్పుడైతే మోరల్ డికేయింగ్ అంటే ఈ యొక్క నైతిక విలువలు కుటుంబంలో ఎప్పుడైతే పడిపోయాయో కరువు స్టార్ట్ అవుతున్నాడు. అది వాక్యము కరువును, మామూలు భౌతికమైన కరువు కూడా. నా మాట ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకు నా కుటుంబంలో సరైన అవసరతలు లేవు, ఎందుకు నా కుటుంబంలో సరైన ఆహారం లేదు, ఎందుకు వాక్యం లేదు? హల్లెలూయా. ఒకప్పుడు నా ఇంట్లో వాక్యం తిరిగేదే, వాక్యం ఎందుకు ఉంటలేదు ఏంటి? నా మాట అర్థమందికి అర్థమవుతుంది. ఎందుకంటే ఆ యొక్క విలువలు పడిపోయాయి. అర్థమవుతుంది? నైతిక విలువలు పడిపోతున్నాయి. ఎందుకు పడిపోతున్నాయి? దేవుని మహిమ కలుగును గాక. ఏదో మామూలుగా అనేది ఆ విషయాన్ని. ఇప్పుడు ఆ కుటుంబం క్రీస్తు ఐక్యమైనప్పుడు, క్రీస్తుతో వివాహం గావించినప్పుడు ఆ కుటుంబంలో స్త్రీ ఎట్లా ఉంటుంది? దేవుని మహిమ కలుగును గాక నైతిక విలువలు కాపాడుకుంటుంది. నా మాట ఎంతమందికి అర్థమవుతుంది? ఆ కుటుంబంలో పురుషుడు నైతిక విలువలు కాపాడుకుంటాడు. కనీసం వాళ్ళ బిడ్డలు కూడా దేవుని మహిమ కలుగును గాక దేవుడిచ్చే నైతిక విలువలు కాపాడుకుంటారు. అదే విధంగా దేవుడిచ్చే ఉగ్రత వాళ్ళ మీద రాకున్నట్లు ఆ కుటుంబం భద్రం చేయబడుతుంది. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళేమో వాళ్ళు మామూలు మనుషులు కాదండి. వాళ్ళు ఎవరితో వివాహం చేయబడ్డారు? ఫ్యామిలీ. హల్లెలూయా. ఎవరితో? క్రీస్తు. ఎప్పుడైతే క్రీస్తు వాళ్ళకి వివాహం అయ్యిందో ఆ కుటుంబము దేవుని మహిమ కలుగును గాక. క్రీస్తు ఆ కుటుంబంలో ఉన్నాడు కనుక, క్రీస్తు ఆ కుటుంబంలో పనిచేస్తున్నాడు కనుక ఆ కుటుంబము దేవుని మహిమ కలుగును గాక దానికి కరువు ఉండదండి. నా మాట అర్థం కదా? దానికి కరువు ఉండదండి. హల్లెలూయా. ప్రవక్త అంటాడు ఈరోజు వాక్యము కరువు అయింది అన్నాడు. నిజమండి. ఈరోజు ఏంటంటే కరువు వాక్యం కరువు కాదు, వాక్యం వినటంలో కరువు అన్నాడు. మీరు చదవడం మళ్ళీ బైబిల్ ఒకసారి. హల్లెలూయా. మళ్ళీ చదవడం తప్పే ఉందని బైబిల్ చాలా చదవడం. వింటున్నారండి? వాక్యం వినడంలో ఈ రోజు కరువు ఉందంట. దేవుని మహిమ కలుగును గాక. ఈ ఫ్యామిలీ క్రీస్తుతో వివాహం అయినప్పుడు, ఫ్యామిలీ క్రీస్తుతో నడుస్తున్నప్పుడు, క్రీస్తు ఫ్యామిలీకి ఒక యజమానుడుగా ఉన్నప్పుడు, క్రీస్తు ఒక లీడర్ గా ఉన్నప్పుడు ఆ కుటుంబము ఎన్నడూ వాక్య విషయంలో కరువుగా ఉండదు. హల్లెలూయా. ఎందుకంటే ఒకవేళ అది ఒక సారిపేట అవ్వచ్చు, లేకపోతే వేరే గ్రామం అవ్వచ్చు, ఏ గ్రామం అయినా ఎక్కడైనా కరువు రావచ్చు. దేవుని మహిమ కలుగును గాక. కానీ ఈ కుటుంబంలో అయితే ఎప్పుడైతే క్రీస్తుతో వాళ్ళు వివాహం గావించబడ్డారో ఆ కుటుంబంలో కరువు ఉండదు. ఎందుకు? నైతిక విలువలు కాపాడుకున్నారు. హల్లెలూయా. నా మాట వివాహంలో మాట్లాడుకుంటున్నారా? ఆయనతో వివాహం అంటే ఏంటి? ఆమె తన్ను తాను సిద్ధపరుచుకుని ఉన్నది. ఎవరామె? ఆయన భార్య. దేవుని మహిమ కలుగును గాక. ఆయన భార్య తన్ను తాను ఏం చేసుకుంటున్నామే? సిద్ధపరుచుకొని ఉన్నది. హల్లెలూయా. ఆమెకి ఏమున్నాయి? నీతి క్రియలు. దేవుని మహిమ కలుగును గాక. ఆమెకి ఏమున్నాయి? నీతి క్రియలు. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆమె క్రియలు ఎందుకు ఏం కాదండి, ఆమెకి నీతి క్రియలు ఉన్నాయి. ఆమె ఎలా అలంకరించుకుంటుంది? ఆమెకి ఇచ్చిన వస్త్రాలు ఏంటి? దేవుని మహిమ కలుగును గాక. ఆమెకి ఇచ్చిన వస్త్రాలు ఏంటి? నీతి క్రియలు. దేవుని మహిమ కలుగును గాక. ఆ నీతి క్రియలు ఏంటి? ఆ వస్త్రాలు ఏంటి? నీతి క్రియలు అన్నారు. దేవుని మహిమ కలుగును గాక. ఆ క్రియలు ఏంటి?
హల్లెలూయా. నా మాట ఎంతమందికి అర్థమవుతుంది? యోహాను సువార్తలో మాట్లాడిన మాట అదే, నా యందు విశ్వసించువాడు నాకంటే గొప్ప క్రియలు చేస్తాడు. హల్లెలూయా. నాకంటే గొప్ప క్రియలు చేస్తాడు. ఏంటి? దేవుని మహిమ కలుగును గాక. క్రీస్తుతో కుటుంబము ఐక్యమైంది. హల్లెలూయా. నేను మీ యందును, మీరు నా యందును ఉన్న యెడల మీకు ఏ ఇష్టమో అడగండి, మీరు పొందుకుంటారన్న దేవుని మహిమ కలుగును. నీకు కరువేంటి? దేవుని మహిమ కలుగును గాక. కుటుంబంలో కరువే లేదు కా. హల్లెలూయా. కుటుంబంలో దేవుడు ఉగ్రతే లేదు కా. దేవుని మహిమ కలుగును గాక. నిశ్చయంగా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన యొక్క కుటుంబాన్ని, హల్లెలూయా, ఏ కుటుంబాన్ని అయితే వివాహం చేసుకున్నాడో, ఏ కుటుంబాన్ని అయితే దేవుడు మరి పాలిస్తూ ఉన్నాడో, ఆ కుటుంబం ఖచ్చితంగా ఏం చేస్తుందంటే ఆ కుటుంబం యొక్క నైతిక విలువను కాపాడుకుంటుంది. హల్లెలూయా. ఆ కుటుంబంలో కరువు లేదుక. హల్లెలూయా. ఆ కుటుంబానికి ఏ వ్యాధి ఆ కుటుంబం తాకడానికి వీల్లేదుక. ఎందుకంటే క్రీస్తు వాళ్ళు ముద్రించబడ్డారు. ఎందుకంటే ఆమె యొక్క వరుడు ఆమెతోనే ఉన్నాడు. హల్లెలూయా. ఆమె యొక్క వరుడు ఆమెతోనే నివసిస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఉండగా ఏ దెయ్యము ఇంకా కుటుంబంలో ఎంటర్ అయ్యే శక్తి లేదు. హల్లెలూయా. నా మాట మంచిగా ప్రవక్త అన్నాడు, మొదటి తీర్మానం అన్నాడు. ఏంటంటే మొట్టమొదటిగా తీర్మానం అంటే ఇప్పుడు వివాహం గావించినప్పుడు మొట్టమొదటిగా నేను చేసుకోవాలా లేదనేది ఒక తీర్మానం. దేవుడి మధ్య కలిపి ముందే ఏం చేస్తారండి, నేను చేసుకోవాలా లేదా అని ఒక తీర్మానం, డెసిషన్, ఒక నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు. దేవుని మహిమ కలుగును గాక. తీసుకుంటారు, తీసుకోరా? హల్లెలూయా. నేను అసలు చేసుకోవాలా లేదా అని ఒక తీర్మానం తీసుకుంటారు. దేవుని మహిమ కలుగును గాక. మన ప్రవక్త అంటారు, మన నిశ్చయంగా మరి ఈ తీర్మానం తీసుకున్నప్పుడు హల్లెలూయా ఏమని తీసుకోవాలంటే ఈ భూమి మీద ఆమె ఇప్పుడు ఇష్టపడడం అంటూ ఉంటే తాను వివాహం చేసుకున్న వ్యక్తిని ఇష్టపడాలి. ఏం చేయాలండి? ఆమె ఎవరినైతే చేసుకోవాలనుకుంటుందో అతన్నే ఇక భూమి మీద అనేక మంది పురుషులు ఉన్నప్పటికీ అతన్నే ఆమె ఇష్టపడలేక. నా మాట అర్థమవుతుందండి. తీర్మానం ఎలా ఉండాలి? ఇప్పుడు నేను తన వ్యక్తిని వివాహం చేసుకుంటున్నాను. వివాహం చేసుకున్నప్పుడు ఇంక అతనే నాకు భర్త. అనేక మంది ఉంటారు ప్రపంచం అంతా. ఇంకా వాళ్ళు మన భర్త కాదండి, మన భర్త ఎవరు? హల్లెలూయా. నువ్వు ఎవరినైతే ఖచ్చితంగా మరి ఇష్టపడి వివాహం చేసుకుంటున్నావో ఇంక నీ జీవితాంతకాలం అతనే భర్త. నా మాట అర్థం కాదు. హల్లెలూయా. నువ్వు మరణం చివరి వరకు, దేవుని మహిమ కలుగును గాక, దాదాపు నీ మరణం చివరి వరకు కూడా హల్లెలూయా ఇప్పుడు అతనే నీకు భర్త. హల్లెలూయా. నీ తీర్మానం అలా ఉండాలి. హల్లెలూయా. నా మాట అర్థం కాదు. కొంతకాలం ఈ గడి వర్తమానాన్ని ఇష్టపడ్డానండి, ఈ గడి వర్తమానం నా శిరస్సు అండి. అర్థమవుతుందా? చిన్న తుఫాను ఏదో వస్తుంది, ఇక వాక్యం మీద వాక్యం దాచుకుంటా పోతాం. ఇక ఎందుకంటే వచ్చి గాలి అలాంటిది, వచ్చి గాలి అలాంటిది, వచ్చి ప్రసర లాంటిది, ఎక్కడ దూకు పారిపోతాం మనకే తెలియదు. నా మాట అర్థమవుతుంది. కానీ మనం ఏమంటున్నాం? హల్లెలూయా. ఏం తీర్మానం తీసుకున్నాం? ఎలాంటి తీర్మానం ఉంది? నా మాట అర్థమవుతుందా? ఈ గడియ వర్తమానమే నాకు అబ్సల్యూట్ అని అంటున్నాం. గట్టిగా ఆమేన్ అని కూడా అంటున్నాం. మీరు అంటారు కదండి, ఖచ్చితంగా అంటున్నాం మనం అలాగా. కానీ దేవుని మహిమ కలుగును గాక ఒక అల వచ్చి అలా కొడుతుంది. నా మాట మీకు అర్థమవుతుంది. చిన్న అల వచ్చి మన అలా కొడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు అలా కొడుతున్నప్పుడు ఏమవుతుందంటే సంసారం ఊగుతుంది. ఊగితే పడిపోయినట్టు కాదన్న ప్రవక్త. నా మాట మీకు అర్థమైంది. ఆ వాడ ఊగినంత మాత్రం పడిపోదు. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆ కుటుంబము హల్లెలూయా ఎవరితో ఐక్యపరచబడింది, ఎవరితో వివాహం చేయబడింది, అదృష్టంగా ఎవరితో? క్రీస్తుతో. నా మాట మీకు అర్థమవుతుందండి. హల్లెలూయా. ఆ కుటుంబము క్రీస్తుతో ఐక్యపరచబడింది కనుక అందరూ క్రీస్తులో ఉంది కాబట్టి ఏ దయ్యమైనా, ఏ తుఫాన్ అయినా, ఏ పరిస్థితి అయినా హల్లెలూయా నిన్ను ఆమెను వేరు పరిస్థితి లేదు. హల్లెలూయా. ఎందుకంటే మీ కుటుంబం క్రీస్తు ఐక్యమైంది, క్రీస్తుతో వివాహం గావించబడింది. నా మాట ఎంతమందికి అర్థమవుతుంది? మరి ఖచ్చితంగా డెసిషన్ అలా ఉండాలి. హల్లెలూయా. ఈరోజు వివాహం చేసుకుని కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆమె నల్ల ఎంటుకలు కాస్త తెల్లగా మారిపోయినప్పుడు నీ పరిస్థితి ఏంటి? అప్పుడు నువ్వు ఊగుతున్నావా? హల్లెలూయా. మార్కస్ ఊగుతాడండి. ఇప్పుడు ఆమె సహోదరి జాయ్, ఆమె యొక్క నల్లగా ఉన్న ఇప్పుడు ఆమె వెంట్రుకలు రేపు పొద్దున వెంట్రుకలు ఏమైపోతాయి?
తెల్లగా మారిపోతాయి. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు మార్కస్ పరిస్థితి ఏంటి? హల్లెలూయా. మన ప్రవక్త ఏమన్నారు? నా భార్య వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయి కోల్ది. హల్లెలూయా. నా భార్య లోపల లాగేసుకున్నాను. ఎంత ప్రేమ పెరుగుతుంది చూడండి. ఆవిడ ముసలింటికి వచ్చేస్తుంటే ఛే అని అనుకోలేదు ఆయన. ఆవిడ బొగ్గలు బాగున్నావు ఒకప్పుడు, ఇప్పుడు బొగ్గలు ఏమైపోతున్నాయి, వల్లిపోతున్నాయి. ఛే నేను ముద్దెచ్చుకోవడం కూడా పని. నా మాట అర్థమవుతుందండి. ప్రవక్త అన్నాడు, ఎవరైతే ఈ విధంగా అంటే ఒక వ్యక్తిని కనీసం అసహించకుండా ఉన్నారో వాళ్ళు వాడుకోవడం అన్నాడు. మార్కస్ సింగర్ అవ్వచ్చు బహుశా, మార్కస్ కంటే బాగా అన్నాడు అనుకోండి. అలాగే కానీ ఆ విధానంలో దగ్గర రాదు రెండు పాటలు పాడాలి ఆదివారం. అవన్నీ అర్థమవుతుంది. ఎంత పరిశుద్ధంగా ఉండాలి తెలుసా? పైన చికెన్ అంగి వేసినట్టు ఉండాలి. హల్లెలూయా. ఇంత పరిశుద్ధంగా ఈ ఆదివారం అయితే నా దగ్గరకు వచ్చి నువ్వు జారపడ్డావా? నా మాట అర్థమవుతుందంటే ఇలాంటిగా ఉంటూ ప్రవక్త చెప్పాడు. అటువంటి వ్యక్తిని వాడుకోడు. నా మాట అర్థమవుతుంది. దేవుడిని వాడుకోవాలంటే హల్లెలూయా నువ్వు వెళ్ళి భార్య చూసుకోకుండా రాసుకుపోవచ్చు. హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతుంది. ఈలోగా నువ్వు అపరిశుద్ధులు ఏమి అయిపోవు. హల్లెలూయా. ఈలోగా నువ్వేమి దేవుని మహిమ కలుగును గాక, నువ్వేమి శుద్ధత కలిగిన లేనివాడుగా నువ్వు అయిపోవు. హల్లెలూయా. ఇప్పుడు ఖచ్చితంగా దేవుడిని వాడుకోవాలంటే హల్లెలూయా కనీసం ఒకరిని భార్యలా తగినంత మాత్రాన నువ్వు ఇసుక్కోక కలుసుకోక. ప్రవక్త చెప్పాడు దాన్ని. చాలా మంది ఏం చేస్తుంటారంటే కనీసం అలా తగిలినప్పటికి తెలక ఇయాలంటే ఆదివారం, ఇయాలంటే ఉపవాసం. దేవుని మహిమ కలుగును గాక. ఉపవాసం తగులుతావు, నాకు సోదరుగా ఉంటావా అనొచ్చు. దేవుని మహిమ కలుగును గాక. అలాంటి మాటలే వాడకండి. హల్లెలూయా. నా మాట అనుకుంటారు. ఎందుకు ప్రవక్త తన భార్యని లోపలికి లాగేసుకున్నంత ప్రేమ కలుగున్నాడు. అలా చెప్తూ కొంతమంది ఏదో అనిపించదు. నాకు ఏమనిపిస్తలేదు, ఎందుకంటే నేను ఫుల్ ఫిట్ మీద ఉన్నాను. దేవుని అంత పరిశుద్ధత. హల్లెలూయా. అంత దేవుడితో సహవాసము. హల్లెలూయా. ఈ రోజు ఖచ్చితంగా ఆయన భార్యకి కావాల్సిందే. నా మాట అర్థమవుతుందా? హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతుందండి. దేవుని మహిమ కలుగును గాక. మీరు ఖచ్చితంగా ఏంటి జ్ఞాపకం పెట్టుకోండి. హల్లెలూయా. మరి ఖచ్చితంగా కొన్ని విలువలు ఉన్నాయి కుటుంబానికి. ఏ కుటుంబానికి? క్రీస్తుతో వివాహం గావించబడిన కుటుంబానికి. అన్ని కుటుంబాలు కాదండి. హల్లెలూయా. ఉదాహరణ, ఇద్దరు మనుషులు ఆదికాండం 18వ అధ్యాయంలో ఇద్దరు సేవకులు, ముగ్గురు సేవకులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే భూమి మీదకి వచ్చి మట్టి తీసుకుని పుప్ అడుగుతారు. ఆ మట్టి శరీరంలోకి వచ్చి కాలు పెట్టారు. ఎవరు ముగ్గురిని? మిఖాయేలు, గాబ్రియేలు, ఎలోహిం. ముగ్గురు కూడా ఏం చేశారంటే బాడీలోకి వచ్చారు. ఎందుకంటే అబ్రహాం ఫ్యామిలీ వెరీ గుడ్ ఫ్యామిలీ. హల్లెలూయా. దేవుడు పైనున్న దేవుడు అక్కడ ఉండలేక అబ్రహాం కుటుంబంతో సహవాసం చేయలేకున్నాడు. హల్లెలూయా. అబ్రహాం కుటుంబంతో సహవాసం ఎందుకు చేయలేకున్నాడంటే వాళ్ళు ఎవరైనా డెడికేటెడ్ పర్సన్స్. హల్లెలూయా. వాళ్ళ పరిచయం ఎలాంటిది? హల్లెలూయా. వాళ్ళ పరిచయం దేవుడికి తెలుసు. నా మాట ఓ బాడీలో దిగారు ముగ్గురిని. ఓ ఊసులాడుకుంటూ వచ్చేస్తున్నారు రోడ్డు మీద. హల్లెలూయా. ఎప్పుడైతే ఇలా వచ్చేస్తూ ఉన్నారో ఇద్దరు ముగ్గురు కూడా అజానుబాహులు. ఇలా ముగ్గురిని ఈలోగా గాబ్రియల్ గారు అన్నారు మిఖాయేలు, ఇదేంటి నా పట్టులోని అదేదో అనిపిస్తుంది. ఏమనిపిస్తే ఆకలేస్తుంది. నేను తెలుస్తుంది ఆకలికి వెళ్దాం. నా మాట అర్థమవుతుంది. మిఖాయేలుకి ఆకలి విషయం తెలుస్తుంది. నాకు ఏదో చేస్తున్నాడు ప్రభువా, దాన్నే ఎలోకి అన్నాడు, దాన్నే ఆకలి అంటారు. ఆకలేస్తుంది గాబ్రియలు, ఎందుకంటే మట్టి దేవుడికి వచ్చావు. దేవుడి వల్ల కలుగుడు కాక. మిఖాయేలుకి ఆకలేస్తుంది, గాబ్రియలుకి ఆకలేస్తుంది. హల్లెలూయా. వాళ్ళు ఆకలితో వెళ్తున్నారు, మండి టెండలు వెళ్తున్నారు. ఎలా టెండలు వెళ్తారండి? మండి టెండలు. దేవుడి వల్ల కలుగుడు కాక. ఐ డోంట్ లెఫ్ట్ మై మెసేజ్. నా మెసేజ్ విడిచిపెట్టలేదు. మీ బుర్ర దగ్గర పెట్టాలి. దేవుడి వల్ల కలుగుడు. అర్థమవుతుందా? అయితే వాళ్ళు అలా వెళ్తూ ఉన్నారు. వాళ్ళ ఫీలింగ్స్ చెప్తూ ఉన్నారు. మానవ దేహంలో ఫీలింగ్స్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇదేంటి చెమట్లాడుతున్నాయి. అలాగే చెమట అంటే ఏటో ఎలుగు చెప్తున్నాడు, దీన్ని చెమట అంటారు. హల్లెలూయా. ఫోన్ దగ్గర గట్టిగా ఆగలేస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాను ముగ్గురిని? హల్లెలూయా. నేను అనుకుంటాను అబ్రహాము ప్రతిరోజు దేవుడు వచ్చి అక్కడ కలుసుకుంటాను, నన్ను దేవుడిని కలుసుకుంటానే ఒక ఆశతో. హల్లెలూయా. ఎక్స్పెక్టేషన్. దేవుని మహిమ కలుగును గాక. ఒక ప్రకారమైన ఆశతో ఎలోహిం కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు. నా మాట ఆ చెట్టు కింద ఉన్నాడు అతను. హల్లెలూయా. ఎవరు? భర్త. హల్లెలూయా. చూస్తూ ఉన్నాడు. ముగ్గురు వచ్చేస్తాను, హోరావరంగా నడుచుకుంటాను. ఎందుకు ఎండ చుట్టూ కట్టుకుంటాను.
హల్లెలూయా. ఎండ చుట్టూ గట్టుకొచ్చేస్తుంది. ఓ మంచి వేడిని, హల్లెలూయా, దాదాపు 11, 12, హల్లెలూయా, ఆ రేంజ్లో ఎండ ఎక్కువ పెరిగిపోతుంది. చూస్తున్నారు కదా బయట, బయట ఎండలు వచ్చేస్తా నడుచుకుంటాను ముగ్గురుని ఇలాగా. హల్లెలూయా. అబ్రహాం కాలు కడుక్కోవడానికి అలా ముగ్గురికి నీళ్ళు ఇచ్చాడు. ఇచ్చాడు అవ్వలేదా? దేవుడు పరిచయం చూడండి ఫ్యామిలీకి. దేవుడు వచ్చినాడు, ప్రభువా దేవుడి సేవకుడా, దేవుడు దాసుడా, దయచేసి నువ్వు వచ్చావు కాబట్టి ఎండలు వచ్చావు, ఇది కాలు కడుక్కుని పరిగినట్టుగా ఏం చెప్తాడు? నీళ్ళు ఇచ్చాడు. బట్ వన్ థింగ్, ఈ కాలంలో ఉన్న ఫ్యామిలీ నిజంగా ప్రభు వస్తే కాలుకి నీళ్ళు ఇవ్వడం కాదు, నీ కన్నీళ్ళతో కడగాలి. నీకు రెవల్యూషన్ ఉంది. నా మాట ఎంతమంది అర్థమైంది? హౌమనీ అండర్స్టాండ్ వాట్ ఏం తెలియదు. నేను నీతో మాట్లాడుతుంది ఎంతమంది అర్థం చేసుకున్నారు? నిజంగా రెవల్యూషన్ కలిగిన ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుంటుంది అంటే నీకు అర్థమైందా? ఎందుకు ప్రవక్త మాటలు ఇష్టపడ్డాడు? హల్లెలూయా. ఆమె పరిచర్య గొప్పది. హల్లెలూయా. ఆమె పరిచర్య ఉన్నతమైంది. వధువు పరిచర్య చాలా ఉన్నతమైంది. ఆమె చాలా దీనురాలు. ఆమె చాలా పరిచర్య కలిగిన స్త్రీ. మంచిగా అక్కడికి వెళ్ళిన వెంటనే నీళ్ళు ఇచ్చారు ఆ ఫ్యామిలీ. కొన్ని విలువలు ఫ్యామిలీకి కావాలి. ఏ ఫ్యామిలీకి ఇది? క్రీస్తుతో ఎవరైతే అదృశ్యంగా ఐక్యమవుతూ ఉన్నారో దేవుడి మమ్మగలుగుడుగా వారికి తెలుసు. హల్లెలూయా. పరిచర్య అంటే ఏంటో తెలుసు. హల్లెలూయా. వారికి నైతిక విలువలు అంటే తెలుసు. ఎలా ఆహ్వానించాలో వాళ్ళకి తెలుసు. దేవుని మహిమ కలుగును గాక. ఈ రోజు ఫ్యామిలీస్, మెనీ ఫ్యామిలీస్ ఉన్నాయి. దేవుని మహిమ కలుగును గాక. వాళ్ళకి హల్లెలూయా ఎలాగో ఏటు తిరుగుకుంటున్నారు. ఎందుకంటే ఆ ఫ్యామిలీలు క్రీస్తుతో ఐక్యమవుతుంది. క్రీస్తు స్వరము వారి స్వరము ఐక్యమవట్లేదు. దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు ఫ్యామిలీస్ కి దేవుని మహిమ కలుగును గాక. ఖచ్చితంగా వారికి కావాల్సింది ఏంటంటే హల్లెలూయా నైతిక విలువలు. హల్లెలూయా. దేవుడు వచ్చినప్పుడు ఎలా మర్యాదించాలో, తన సేవకులు ఎలా మర్యాదించాలో, విశ్వాసులు ఎలా మర్యాదించాలో, తన భర్తను ఎలా చూడాలో, తన భార్యను ఎలా చూడాలో, తన పిల్లలతో ఎలా ఉండాలో, హల్లెలూయా, బయట వాళ్ళతో ఎలా ఉండాలో, పేదతో ఎలా ఉండాలో, హల్లెలూయా, ఈ దేశంతో ఎలా ఉండాలో, దేవుని మహిమ ఈ ప్రపంచంతో ఎలా ఉండాలో అన్ని ఎరిగిన మెచ్యూర్డ్ బ్రైడ్. హల్లెలూయా. ఆమె తన్ను తాను దేవుని మహిమ కలుగును గాక. ఆమె సిద్ధపరచుకుంటున్నది. హల్లెలూయా. ఆమె దేనితో? నీతి క్రియలు. హల్లెలూయా. ఆమెకి నీతి క్రియలు ఇచ్చాడు ఆయన. సన్నపు నారబట్టలు ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. వధువుకున్న ఈ కార్యాలు. వధువు తప్పిపోదండి. దేవుని మహిమ కలుగును గాక. గురి తప్పిపోయి చేస్తలేదు వధువు. హల్లెలూయా. నమ్మడం గారు ఆమెకు పరిచర్య ఎలా చేస్తుందో ఆమె ఫుల్ రెవల్యూషన్, పరిపూర్ణమైన ప్రత్యక్షత, పరిపూర్ణమైన దైవిక ప్రసన్నత. నా మాట ఎంతమంది గారు? హల్లెలూయా. నోవాహు ఉన్నాడు. 120 సంవత్సరాలు కూడా పాటుపడింది ఎవరి కోసం? అందరి కోసం అయితే మాత్రం కాదు. ఆ ప్రత్యక్షత నోవాహుకు ఉంది. ఎవరి కోసం? ఎవరైతే క్రీస్తుతో సీల్ వేయబడతారో, హల్లెలూయా, ఎవరైతే క్రీస్తుతో వివాహం గావించబడతారో, హల్లెలూయా, ఎవరైతే ఆ తారుతో సీల్ వేయబడతారో, లోపల వెలుపల ఎవరైతే సీల్ వేయబడతారో ఆ కుటుంబం కోసం ఎదుగుతాడు. ఎవరి ఫ్యామిలీ? ఆయన ఫ్యామిలీ. హల్లెలూయా. నా మాట ముందు కాదు. హల్లెలూయా. ఆర్క్ వాజ్ ఇన్ ద ఆర్క్. ఆర్క్ లో ఇంకో ఆర్క్ ఉన్నట్టు, పడవలో ఇంకో పడవ ఉన్నట్టు. దేవుని మహిమ కలుగును గాక. ఆర్క్ లో ఆర్క్ ఉండడం వల్ల ఆ ఆర్క్ పైకి లాగుతున్నాడు దేన్ని? దేవుని మహిమ కలుగును గాక. నీ యొక్క ఫ్యామిలీ దేవుని మహిమ కలుగును గాక. నీ యొక్క కుటుంబం హల్లెలూయా. నీ లోపల దేవుని మహిమ కలుగును గాక. నీ దేహంలో ఆర్క్ లో ఆర్క్ ఉంది. దేవుని మహిమ కలుగును గాక. మందసంలో మందసం ఉంది. దేవుని మహిమ కలుగును గాక. నీ లోపల ఏదో ఉంది. ఆత్మీయ స్థితిలోనికి నీ లాగుతూ ఉండాలి. ఇప్పటికీ నీకు ఎలాగ అసలు ఆర్క్ లో ఆర్క్ ఉందంటేనే నీరు క్రీస్తున్నాడని తెలియాలి. ఆ పడవను ఎత్తేది ఆ కుటుంబం లోపల ఉన్న, ఆ ఫ్యామిలీ లోపల ఉన్న క్రీస్తు. నా మాట ముందు ప్రవక్తలు పాట పాడారంట నోవాహు. ఆ ఫ్యామిలీ ఓ పాట పాడారట. హల్లెలూయా. నా మాట ముందు కాదు. ఈ ఫ్యామిలీ వల్ల మొత్తం అంతా ఆకర్షింపబడాలి. నా మాట ముందు కాదు. ఆ ఫ్యామిలీ
రక్తము కింద ఉన్న ఫ్యామిలీ, వివాహం గావించబడిన ఫ్యామిలీ, క్రీస్తుతో ముద్రించబడిన ఫ్యామిలీ, బయట లోపల కీలుతో ఉన్న ఫ్యామిలీ, హల్లెలూయా, సెక్యూరిటీలో ఉన్న ఫ్యామిలీ దేవుని మహిమ కలుగును గాక. ఉగ్రతకి దేవుని మహిమ కలుగును గాక. ఎటువంటి ఉగ్రత తాకలేని ఫ్యామిలీ, రక్తం కింద ఉన్న ఫ్యామిలీ. నా మాట అర్థమవుతుంది, నా మాట మీకు అర్థమవుతుంది. కాకి బయటికి వెళ్ళింది, ఎవరో మళ్ళీ లోపలికి వచ్చిందా? మళ్ళీ చెప్పాడు విలియం రన్న గారు, కథ చెప్తాను అక్కడ. అసలు పావురం ఎందుకు వచ్చింది అక్కడికి? ఒక విషయం మీరు గమనించండి. వాళ్ళలోకి అందరు కూడా, నా బాబు వాడు మీకు తెలుసు, ఆ వాళ్ళలోకి 2-3 పక్షులు వేసుకుని వెళ్ళకూడదు. ఒక రాబొందు 3-4 రాబొందులు వేసుకుని వెళ్తే పోతుంది కదా. నా ముందే చెప్పాడు, నా చర్చిలోకి మీరు రావాలంటే ఫ్యామిలీస్ జట్ల జట్లుగా రావాలి. అవునా కాదండి? జట్టను విడిచిపెట్టి అనడం ఉండదు సహోదరుడా. మార్కస్ పౌలు గారు అదే చెప్పినాడు. ఏమనంటే, నీకు భార్యను ఎందుకు ఇచ్చాడంటే, నువ్వు భార్యని విడిచిపెడితే నువ్వు జాగ్రత్తలో పడిపోతాడు అన్నాడు పౌలు గారు. నువ్వు కనుక భార్యను విడిచిపెడితే అది జాగ్రత్తలో పడిపోతావు, నువ్వు మన జాగ్రత్తలో పడిపోతావు. నేను విడిచిపెట్టుకోవడానికి ఇవ్వలేదు ఆయన ఎవరిని, భార్యని నిన్ను విడిచిపెట్టుకోవడానికి ఇవ్వలేదండి. హల్లెలూయా. ఎందుకు ఇచ్చాడు భార్యని? దేవుడికి ఎందుకు ఇచ్చాడు భార్యని? హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఖచ్చితంగా కనిపెట్టాలి దీన్ని. దేవుడికి జంటను ఎందుకు ఇచ్చాడు? నావా ఎందుకు జంట రమ్మన్నాడు? హల్లెలూయా. నావా ఫ్యామిలీ అంటే ఏంటి? ఆ కుటుంబం ప్రతి ఒక్కరు ఊరందరూ చూస్తున్నారంట నావా ఫ్యామిలీని. లోపలంట పులి, సింహం, మేక ఒక దిక్కుని కూర్చొని ఊసులాడుకుంటాడు. ఒకడు వస్తున్నాడు ఇలాంటి ఆయన వచ్చి, ఒరే నవహ వాళ్ళు పులి ఒక దిక్కునే ఉంది, మేక ఒక దిక్కునే ఉంది. అరే ఒక దిక్కునే ఉంటాయండి అవి. అప్పుడన్నా వెళ్ళాలి కదా సిగ్గులేనోడు. నా మాట మీకు అర్థమవుతుంది. నవాహు ఫ్యామిలీ అలా ఉన్నప్పుడు అప్పుడైనా వెళ్ళాలి కదా అక్కడికి. నా మాట ఎంతమంది అర్థమవుతుంది? ఎందుకు? క్రీస్తు వివాహం కావించబడిన ఫ్యామిలీ అది. లోపల ఏముంది? సింహం పేరు ఏంటో తెలుసు అంటే నోవాహు వాడలో ఎవరైనా గెస్ చేయండి. సింహం పేరు సింహం కాదు, నోవాహు వాడలో అంటే మీకు బాగా అర్థం. అరే పిల్లి, దేవుని మహిమ కలుగును గాక. పంది పేరు ఏంటో తెలుసండి నోవాహు ఫ్యామిలీలో? గొర్రెలు. దేవుని మహిమ కలుగును గాక. నా మాట ఎంతమందికి అర్థమవుతుంది? నా భాష ఏమైనా అర్థమవుతుందా? తెలుగు మాట్లాడుతుంటా, ఏమో ఇంగ్లీష్ అని మాట్లాడుతాను నేను. నోవా ఫ్యామిలీ ఎలా ఉందో చూడు సహోదరుడా. ఎందుకు అలా ఉంది? ఆ కుటుంబము క్రీస్తుతో వివాహం గావించబడింది. ఆ కుటుంబంలో మాధుర్యత ఉంది. ఆ కుటుంబంలో కఠినత్వం లేదు. ఆ కుటుంబంలో గొడవలు లేవు. ఆ కుటుంబంలో రకరకాల పరిస్థితులు అల్లరి చిల్లరక లేదు. ఆ కుటుంబంలో ఏముందంటే ప్రేమ, సంతోషము, సమాధానము, హల్లెలూయా, దీర్ఘశాంతము, దయాలత్వము. ఏ ఫ్యామిలీలో? ఫ్యామిలీలో. కుటుంబం ఎలా ఉందో చూడండి సహోదరుడా. నా మాట ఎంతమంది కాదు, ఎంత మధురంగా మారిందో చూడండి కుటుంబము. నీ కుటుంబం అలా ఉండాలని ఉందా? పంది చూడరా, అది ఎంత మధురంగా చూస్తుందో. ఇంతకు ముందు ఎలా చూస్తుందో చూపు. నోవాహు ఫ్యామిలీలోకి వచ్చిన తర్వాత ఎలా చూస్తుందో చూపు. దాని చూపు ఏమైపోయింది? పంది చూపు. ఆ మాట ఎంతమంది కాదు. పంది అన్నా బాగుంది అక్కడ, వీళ్ళకి అర్థం అవ్వట్లేదు. నా మాట అర్థం. కొంతమంది నోవాహు ప్రకటించే అనేక మంది బయట ఉన్న వారికి అర్థం కావట్లేదు, కానీ పందికి యాక్ట్ చేసింది. అది మళ్ళీ పందిలా ఉందా? లోపలికి వెళ్ళాక గురిలో మారిపోయింది. నా మాట అర్థం కాదు. ఓ బ్రదర్, ఓ సిస్టర్, యు అండ్ యువర్ వైఫ్, ఎప్పుడైతే క్రీస్తుతో మీరు వివాహం గావించబడతారో, వివాహం ఎప్పుడైతే క్రీస్తుని జరుగుతుందో అదృశ్యంగా, హల్లెలూయా, నీ యొక్క పడవలో దేవుని మహిమ కలుగును గాక. నీ యొక్క పడవలో ప్రేమ, సంతోషము, పరిశుద్ధత దేవుని మహిమ కలుగును గాక. ఇదంతా నీ కుటుంబంలో రావాలంటే క్రీస్తుతో అదృశ్యంగా వివాహాలి కలవాలి.
ఐక్యం అవ్వాలి క్రీస్తులో. అప్పుడే నీ కుటుంబంలోకి వస్తాయండి. లేదండి రోజు గొడవేనండి. ఎందుకండి? మామూలుగా మ్యారేజ్ అయిందండి వాళ్ళకి. వయసు చాలా పెద్దదండి, మొదటి వయసు అండి. కానీ సమాధానం ఏమన్నదంటే ఒకరోజు కూడా బాగోదండి. ఆ మొఖం చూసారండి? వింటున్నారా మాటలో? నీ ఎక్స్ప్రెస్, నీ ఫేస్ ఎక్స్ప్రెస్ కూడా, నీ యొక్క ముఖం ఎక్స్ప్రెస్ కూడా మధురంగా ఉంటుంది. ఎంత క్లారిటీ వస్తాం అన్నయ్యా. ఏ రోజు కూడా పని చేయట్లేదా? నేను ఎవరిని అంటలేదు, మార్కేస్తారు భార్యని అంటాడు. డైరెక్ట్గా చెప్తున్నాను. దేవుని మహిమ కలుగును. ఆయనదే ఇవాళ వివాహం రోజు ఆయనదే. హల్లెలూయా. కాబట్టి నేను వాళ్ళకి ఇచ్చే అడ్వాన్స్ ఏంటంటే మీరు చాలా మధురంగా మాధుర్యంగా హల్లెలూయా ఆ నోవహు కుటుంబంలో ఏదేను ఉందన్నాడు ప్రవక్త. ఏముందంటండి? ఏదేను అంటే పచ్చని మొక్కలు, అది ఏంటంటే కూడా గొమ్మూర పచ్చని మొక్కలు తోటలు, అది కాదు అక్కడ ఏదేనంటే. ప్రవక్త ఏమన్నాడు? ఏదేనంటే పరిశుద్ధత, ప్రేమ, సమాధానము, మాధుర్యత. ఫ్యామిలీ మాధుర్యంగా ఉంటుంది. గార్డెన్ ఆఫ్ ఈడెన్. అదేంటండి? ఈదిన తోట. అంతే తప్ప మొక్కలు ఉంటాయండి, ఫలాలు ఉంటాయండి, మళ్ళీ సర్ప బాగుతుందండి, మేము వెళ్తామండి, అయ్యి తినేస్తామండి, మళ్ళీ అక్కడ పరిగె. అది కాదు, నువ్వు సాతాన్ ఏదో చదువు నీకు తెలుస్తుంది. ఏదేనంటే ఏదో పరిశుద్ధత, ప్రేమ, హల్లెలూయా, యథార్థత, రైచియస్నెస్. ఇది ఏదేనంటే. మరి క్రీస్తుతో వివాహం గావించమండి. మీరు ఫ్యామిలీ ఎలా ఉంటుంది అంటారు? ఎలా ఉంటుంది? వారు ఈ భూమి మీద ఉన్నారు కానీ ఏదేలో ఉన్నారు. వాళ్ళు ఎంతమందికి అర్థమవుతున్నా? వారు ఏదేలో ఉన్నారండి. వాళ్ళు యూ డోంట్ నో, నీకు తెలియని విషయము. ఆల్రెడీ ఏదేలు వచ్చింది అక్కడికి. ఏదంటే ఏంటి? పరిశుద్ధత. దేవుడు భార్య భర్త మధ్య పరిశుద్ధత, భార్య భర్త మధ్య ప్రేమ, హల్లెలూయా, కుటుంబంలో మాధుర్యత. నీ మొహం చూస్తేనే మాధుర్యంగా ఉంది అక్కడ. ఏదేను తోట వచ్చింది అక్కడ. ప్రవక్త అలా ఎక్కడ చెప్పాడు? ఏదేను పెద్ద పెద్ద చెట్లుండి, అర్థమవుతుందా, కొండలుండి, నువ్వు దూకుతావు, సెలయేళ్ళు ఉంటాయి, నువ్వు తాగుతావు అన్నాడా? చదువు సాతాన్ ఏదో చదువు సారి అలాగే ఉంటావు ఎక్కడ ఉన్నది. అరే సాతాన్ ఏదేనంటే పరిశుద్ధత, ప్రేమ, సమాధానము, యథార్థత. ఎవరైతే కలుగుంటారో వాళ్ళు ఏదో ఉన్నారు. నా మాట ఎంతమంది అర్థమవుతుంది? ఎప్పటికీ ఏదో వచ్చింది, ఏదో ఉన్నారు. దేవుడిగా సూపర్ ఫ్యామిలీ. హల్లెలూయా. దేవుడి కలిగిన ఫ్యామిలీ, సూపర్ నేచురల్ ఫ్యామిలీ. నా మాట ఎంతమంది అర్థమవుతుందండి? హల్లెలూయా. ఓకే, ఏదైనా ఎక్కడ ఉంది? ఇప్పుడు నోవహు ఫ్యామిలీలో ఉంది. ఎందుకు? క్రీస్తుతో వివాహం అయింది. హల్లెలూయా. ఈ రోజు క్రీస్తుతో వివాహం ఓకే, భయంకరమైన సిచ్యువేషన్స్ ఫ్యామిలీలో జరుగుతున్నాయి. నీ పిల్లలు నీ మాటలు. ఎందుకంటే వినకపోవడం గల కారణం నీ ప్రభావం. నీ పిల్లలు నీ మాట వినకపోవడం గల కారణం ఏంటి? నీ ప్రభావం. వేరొకరి ప్రభావం కాదు, నీ ప్రభావం. నీ ప్రభావమే నీ పిల్లల మీద పడుతుంది. మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు మా కోసం ఎందుకు చెప్తున్నాడు ఇక్కడ? నువ్వు ఇంటికాడ ఏమో ఆలోచించుకున్నావు కూడా దేవుడికి తెలుసు. పాస్టర్ గారు మా కోసం బోధిస్తున్నాడు అనుకుంటున్నావా? నువ్వేమనుకుంటున్నావు? దేవుడు చూశాడు అక్కడ. ఏం జరుగుతుందో నీ ఫ్యామిలీలో చూశాడు ఆయన. డొల్లు సేవకుడు అనుకుంటున్నావు దేవుడు వాగలగాక. వాక్యంతో నింపబడి దేవుడు శక్తితో, హల్లెలూయా, పరిశుద్ధత, యథార్థత, దేవుడు వాగలగాక. వాక్యముతో నేరుగా హల్లెలూయా ఈ గడి వర్తమానం నిలబడడానికి దేవుడు ఇచ్చిన శక్తితో మాట్లాడే మాట. కక్షతో కాదు, మెస్తో కూడా చేయట్లేదు. చాలా ప్రేమతో వర్తమానం. హల్లెలూయా. నా మాట ఎంతమంది అర్థమవుతుంది? హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది ఇది నిజమని నమ్ముతున్నా చేతులెత్తండి. నేను బోధించింది మీ కొరకు లేదు. ఒకసారి ఎవరికైనా అర్థమవుతుంది సార్ చేతులెత్తండి. నా మెసేజ్ మాకు అర్థమవుతుంది సార్ అన్న చేతులెత్తండి. మొత్తం మీద ఓట్లు ఎక్కుపడ్డాయి. దేవుని సరిపోద్ది, ఇంకా మనమే గెలిచాం. హల్లెలూయా. ఎక్కడో ఇద్దరు ముగ్గురు ఉన్నారని చూంటారు, పర్వాలేదు. హల్లెలూయా. ఏదో రోజు ఏదో వస్తుంది. ఏంటి? మాధుర్యత, ప్రేమ, హల్లెలూయా, యథార్థత.
ఏది వాళ్ళు వస్తారు. హల్లెలూయా. ఆ ఫ్యామిలీ దేవుని మహిమ కలుగును గాక. దేవుడితో వివాహం గావించబడతారు, ఒకరి వెనుక ఒకరి ముందు. మనమేం బాధపడాల్సిన అవసరం లేదు, మీరు కూడా బాధపడకండి. ప్రభువు ఆయన ఎన్నుకున్న వాళ్ళందరినీ హల్లెలూయా ఆయన అనుకున్న స్టాండీలో తీసుకొస్తాడు. హల్లెలూయా. రోజు నువ్వు బానిసగా ఉండొచ్చు, పర్వాలేదు సిస్టర్. ఒకవేళ నువ్వు బానిసగా ఉండొచ్చు, కథ చెప్పాడు ప్రవక్త బానిస. ఒకవేళ ఈరోజు నా ఫ్యామిలీ వలె నీ ఫ్యామిలీ ఒకవేళ మాధుర్యమైన ఫ్యామిలీ లాగా క్రీస్తు ఐక్యమైన ఫ్యామిలీ లేకపోవచ్చు. ఒకవేళ ఎలా ఉండొచ్చు. ప్రవక్త చెప్పాడు బానిస. ఎంతమందికి తెలుసు మన భక్త చెప్పిన బానిస కదా? హల్లెలూయా. ఎంతమందికి తెలుసు అండి? ఒకే నువ్వు అలా ఉండొచ్చు. ఏమని చెప్పాడు ఆయన? ఆ బానిస రొమ్ములు తీసుకుని ఎలా దడుతున్నాడు ఎక్కడికి? బానిసత్వంలో ఉంటా ఒకరి కింద పని చేస్తా ఎలా నడుస్తున్నాడు? ఓ రాజకుమారుడు నడుతాడు రొమ్ములు తీసుకుని. అబ్బాయి అబ్బాయి యోబు యోబు అతను ఏంటి? అతను ఎవరు యోబుకి అర్థం అవ్వదు. అబ్బాయి అబ్బాయి అబ్రహాం అతను ఎవరు రొమ్ములు తిరుగుతున్నాడు? అబ్రహాంకి అర్థం అవ్వదు. అబ్బాయి అతను రొమ్ములు తిరుగుతున్నాడు, ఎవరతను? దేవుని మహిమ కలుగును గాక. ఒక ఆయన పొట్టైన వచ్చి చెప్పాడు. ఏమని చెప్పాడు ఆయన? అతను ఎవరు అనుకుంటున్నావు? రాజకుమారుడు, రాజులకు కుమారుడు, రాజులకు రాజకుమారుడు అతను. అతను ఏమై ఉన్నాడు తెలుసా? ఇంతకు ముందు ఆయన దేవుని మహిమ కలుగును గాక. అతను ఎక్కడి నుంచి వచ్చాడు? ఇంత ముందు ఎక్కడ ఉన్నాడంటే క్రీస్తులో. జగనుగు ముందు క్రీస్తులో. ఏం పర్వాలేదు, అసంతోషంగా ఉండదు ఇక్కడ. నువ్వు ఒకవేళ బానిసమైన డోంట్ కేర్. ఒకవేళ నువ్వు బానిసగా వాడికి అమ్మేసుకున్నా డోంట్ కేర్. నువ్వు ముందుగా దేవుని మహిమ కలుగును గాక జగతుకు పునాదికి ముందే ఆయన కుమారుడు అయి ఉన్నావు, ఆయనలో ఉన్నావు, క్రీస్తులో ఉన్నావు. దేవుని మహిమ కలుగును గాక. వాక్యాన్ని ప్రేమించు, వర్తమానాన్ని ప్రేమించు. చేంజ్ యువర్ బాడీ. హల్లెలూయా. చేంజ్ యువర్ థాట్స్. ఓ చేంజ్ ఎవ్రీథింగ్. హల్లెలూయా. ప్రతిదీ మార్చగల వాక్యం. ఎంతమంది నమ్ముతున్నారు? ఏమి బాధపడదు. దేవుని మహిమ కలుగును గాక. అయినప్పటికీ నువ్వు వారసత్వంలో రొమ్మిసుకు తిరుగు. అడుగుతాడు ఎవరు ఎలా తిరుగుతాడేంటి? మా మధ్యలో ఇదేంటి తలాపురం వచ్చే రొమ్మిసుకు తిరుగుతాడేంటి? ఎవరు కుమారుడు? రాజకుమారుడు ఎలా తిరుగుతాడు మరి? దేవుని మహిమ కలుగును గాక. బలహీనతల రాజకుమారుడే, పడిపోయిన రాజకుమారుడే. హల్లెలూయా. ఎక్కడ పడిపోయిన రాజకుమారుడే. హల్లెలూయా. జగతికి పునాదికి ముందు ఎక్కడ ఉన్నాడు అతను? క్రీస్తు. నా మాట ఎంతమంది గారు? హల్లెలూయా. నా భాష ఎంతమంది గారు? నా ప్రత్యక్షత మీరు వెంబడిస్తున్నారా? వర్తమానం మీద వచ్చున్న ప్రత్యక్షత మీరు వెంబడిస్తున్నారా? ఆ మీటి మీద మీరు నడుస్తున్నారా? హల్లెలూయా. అబ్రహాం ఉన్నాడు, రిబకా ఉంది, మంచి ఫ్యామిలీ. యోబు కూడా వండర్ఫుల్ ఫాదర్ ఆయన ఫ్యామిలీకి. నేను అవన్నీ చెప్తాను వెలుగా. ఎందుకంటే ఈరోజు మీ పాస్టర్ సమయం కూడా నాదే అయిపోయింది. ఏం చేస్తాం? ఆయనకున్న అలవాటు ఏంటంటే బీగా ఆపడం. వచ్చిన వాక్యాన్ని ఆపడానికి అలవాట్లేదు. మొత్తం చెప్తే మెల్లిగా రండి. హల్లెలూయా. ఈలోగా ఆ ఓడలోంచి కాకి బయటికి వెళ్ళింది. అది ఎంత స్వేచ్ఛగా ఉందో తెలుసండి మార్కస్ గారు. అది ఎన్ని తినాలో, బయట ఎన్ని తినాలో అన్ని చక్కగా తినేస్తుంది కైలి. హల్లెలూయా. నా మాట అర్థమవుతుందా? అందరూ మెసేజ్ వాళ్ళనా? అందరూ వాక్యంలో ఉన్నవారేనా? ఐఎమ్ గోయింగ్ టు లిటిల్ డీప్. నేను కొంచెం లోతుకు ప్రయాణించే ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఉన్నారని అందరూ ఇక్కడ వర్తమాన వాళ్ళు బయట ఎవరు ఉన్నారా? హల్లెలూయా. అందరూ వర్తమాన ఎరువులేనా? దేవుని మహిమ కలుగును గాక. అయితే వినండి చాలా జాగ్రత్తగా. కాకి ప్రతి దిక్కును వాలేస్తుంది. ఎక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు. నిజంగా చెప్పాలంటే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 6వ అధ్యాయంలో 4 గుర్రాలు ఉన్నాయి. ఎన్ని గుర్రాలు? 1 తెల్లని గుర్రం, 2 ఎర్రని గుర్రం, 3 4 బయటికి వెళ్ళిపోయింది కాకి. బయటకు పోయింది. బయటకు పోయి అది ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ పేగులు ఏది పడితే తినేస్తుంది. నోటికి దొరికింది కదా. నువ్వు మనకు అర్థం చేసుకోవాలి. ఒక మాట నోటికి దొరికింది లాగేస్తుంది అది. ఎందుకంటే నావో వాళ్ళు ఉంది కాదు. దేవుని మహిమ కలుగును గాక. నావో కాలం చెప్పి చాలా పవిత్రంగా ఉంది.
కానీ ఎప్పుడైతే కోట విడిచిపెట్టి గడప దాటిందో ఇంకా అనేది అప్పుడు దాని స్వర్గం మర్చిపోయింది, అన్ని మళ్ళీ దాని స్వర్గంలోకి వచ్చేసింది. హల్లెలూయా. అయితే అది వెళ్ళి మళ్ళీ తిరిగి రావట్లేదు, అది అక్కడే ఉండిపోయింది. హల్లెలూయా. తర్వాత నోవాహు ఎవరు పంపించాడు? ఫ్యామిలీ బోర్డ్. ఫ్యామిలీకి నమ్మకం ఉండే పక్షి, ఓ భర్తకి నమ్మకం ఉండే పక్షి, భార్యకి నమ్మకం ఉండే పక్షి. నా మాట ఫ్యామిలీ బోర్డేనా చెప్పడదని, కుటుంబానికి నమ్మకం ఉంటుందని, అవునా కాదా? ఇలాగా బయటికి వెళ్ళి అది బయట ఎక్కడ కనీసం కాలు మోపే అంత పరిస్థితి లేదు. హల్లెలూయా. మాట వింటున్నారా? మన దగ్గర వెళ్ళి వస్తాం. మరణ నోవాహు దగ్గర వచ్చింది. నోవాహు డోర్ వేసుకున్నాడు. అది ఎలా పడుతుందో తెలిసే డోర్ని నోవాహు ప్రవక్త అంటాడు, ఫాదర్, తండ్రి అయిన నోవాహు, తండ్రి అయిన నోవాహు ఒక వేదనతో వచ్చి పడుతుందట. నా మాట అప్పటికే ఈ 4 గుర్రాల మీద పనిచేసిన ప్రతి మనిషి చచ్చిపోయాడు. ఒక విషయం మీరు గమనించాలి. కానీ పావురం వచ్చి ఏమంటుందో తెలుసండి? పావురం ఆ యొక్క ఫ్యామిలీకి నమ్మకం ఉండే పక్షి, ఫ్యామిలీని విడిచిపెట్టని పక్షి మళ్ళీ వెనక్కి వచ్చి, నోవాహు, తండ్రి అయిన నోవాహు, దయచేసి తలుపు తీ, తలుపు తీ నోవాహు. బయటంతా ఏంటి? కుల్లి. బయటంతా రాజకీయం. అక్కడెక్కడ ఉన్న రాజకీయం? మనుషులు చెప్తే ఆత్మహత్య వస్తాయి. జాగ్రత్తగా ఆలోచించి వర్తమానం. ఓకే, బయట రాజకీయం, బయట రాజకీయం తెగ తిరుగుతుంది. దాని ఇష్టం వచ్చిన ఆ స్పిరిట్స్, ఆ దెయ్యాలను తిరుగుతున్నాయి. సచ్చిగా వస్తున్నాయి కానీ ఆత్మలను పట్టేస్తున్నాయి. దేవుడు మహిమ కలుగును గాక. ఆ మాట అనుమతి గారు. సౌండ్ ఎక్కువ వినబడిపోతున్నాయి, నేను ఆకర్షించబడిపోతున్నాను. ఆత్మ చావలేదు అక్కడ. హల్లెలూయా. బయట రాజకీయ కుల్లి. ఆ మాట అర్థమవుతుందా? మతభక్తి చేసిన కరుడు గట్టులు చచ్చారు కానీ ఆ దెయ్యం చావలేదు. ఆ మాట అర్థమవుతుంది. తర్వాత ఆ నల్లల గుర్రం, ఆ దెయ్యం, దేవుని మహిమ కలుగును గాక, అది చావలేదు. తర్వాత కలీబరం, 4వది ఏంటి? 4వ గురం ఏంటండి? మరణం. బయటంతా మరణమే. ఒకవేళ నేను దేనైనా తిన్నా నేను చచ్చిపోతాను. ఎందుకంటే నాలో చేదుగొట్టు లేదు. నేను విశ్వాసిని. నేను వాడ దాటి వెళ్ళానా మళ్ళీ వాళ్ళ గట్టి రావాలి. మా మాట నేను బయట ఉండలేను. అదే కాకైతే ఇవన్నీ అక్కడ అలాగ ఫోటో కనపడగానే, ఏంటి ఫోటో? చూడరా జగనన్నా హై అన్నప్పటికీ ఇంక కాలేజీలో ఊపేస్తాడు. ఎవరు ఉన్నాడో చూసుకుంటాడు. హల్లెలూయా. లేకపోతే ఇప్పుడు ఏదో ఎమ్మెల్యే సో హల్లెలూయా. ఆ స్పిరిట్ ఎండాతో వెళ్ళిపోద్ది. దేవుని మహిమ కలుగును గాక. కానీ పావురం అంత మురికి, నాకు కనీసం కాలు కూడా మోపడం లేదు. చాలా వ్యాధంతో వచ్చింది అది. ఎవరో ఫ్యామిలీకి నమ్మకం ఉండే బాడు, ఫెయిత్ఫుల్ బాడు. హల్లెలూయా. ఎప్పుడది ఫ్యామిలీకి నమ్మకంగా ఉంటుంది, ఫ్యామిలీ కూలిపోయే నమ్మకంగా ఉంటుంది, ఫ్యామిలీ కట్టిన నమ్మకం ఉంటుంది. ఎందుకంటే పావురు దాంట్లో చేదు లేదు. చేదు ఉందంటే ఏదైనా చేస్తుంది. ఎందుకంటే చేదు కొట్టుంది బాబు. చేదు లేదు అలా చేస్తామా? చాలా జాగ్రత్త. హల్లెలూయా. ఎందుకంటే పౌరుమై ఉంది, ఫ్యామిలీకి నమ్మకం ఉండే పక్షది వచ్చింది. నోవాహు తీ, నోవాహు అన్నాడు, ఓ పౌరుమా కాకిళ్ళకి నువ్వు వెళ్ళిపోతావా? మాట విన్నావా? ఎక్కడికి వెళ్తాం ప్రభు? నిత్య జీవ మాటలు గలవాడు నీవే. మాట ఎంతమంది అర్థమవుతుంది? నేను క్లోజ్ చేస్తాను. ఎక్కడికి వెళ్ళమంటావు బాబు? ఎక్కడికి వెళ్ళమంటావు నోవాహు? తండ్రి అయిన నోవాహు ఎక్కడికి వెళ్ళమంటావు నన్ను? నిత్య జీవ మాటలు గలవాడు నువ్వే. హల్లెలూయా. ఇదిగో 3 గంటల ప్రార్థన వాడలో ఉంది, ఉపవాస ప్రార్థన వాడలో ఉంది, ఆ కాసిన పరిచర్య వాడలో ఉంది, ఆ యొక్క శుక్రవారం ప్రార్థన వాడలో ఉంది, కుటుంబ బలిపీఠం వాడలో ఉంది. బయట మరణమే, నిత్య జీవ మాటలు వాడలో ఉన్నాయి. ఐ డోంట్ కేర్. బయట నేను బయట ఖాతరు చేయలేను.
నా అడిగి అర్థమవుతుంది. నేను బయట ఉన్నాను, నోవాహా నేను చనిపోబోతున్నాను, కొద్ది నిమిషాలు నేను చనిపోతానని చెప్పి డోర్ మీద కొడతా ఉంది. అది తెల్ల రెక్కతో డోర్ మీద కొడుతుంది, మళ్ళీ రెక్కతో డోర్ మీద కొడుతుంది. దేవుని మహిమ. ఒక విశ్వాసి ఎప్పుడైతే ఆ మీటింగ్ నుండి బయటికి వెళ్ళాడో, ఎప్పుడైతే బయట ప్రభావంలోకి వెళ్ళాడో, ఆ వ్యక్తి పరుగు 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 పరుగులు వచ్చి ఆ యొక్క డోర్ కొడతా ఉంటాడు కదా. ఆ రెక్కలతో కొడుతున్న డోర్ వినబడకపోతే తన కాలుతో కూడా కొడుతుందట, తన కాలుతో కూడా జరుగుతుందట. ఏంటండి? నోవా యొక్క డోర్. ఎందుకు? ఫ్యామిలీకి నమ్మకమైంది. దేవుని నమ్మకాలు ఆ పడ్డు. ఎందుకంటే దాని యొక్క పక్షి లోపల ఉంది. నా మాట దాని పక్షి లోపల ఉంది. దేవుని నమ్మకాలు కాక హల్లెలూయా. నా మాట అర్థమవుతుందండి. ఈ కాకి చూడు, నా మాట అర్థమవుతుందండి. చర్చికి ఏమో సోదరు అంటుంది, బ్రదర్ చూస్తేనేమో చర్చికి వెళ్తాం, ఎక్కడన్నా ఏదైనా కనపడతాడు వెళ్ళిపోతాడు కదా. హల్లెలూయా. నా మాట అర్థమవుతుందండి. బ్యాచ్ ఆఫ్ ద క్రౌడ్, అదో బ్యాచ్. దేవుని మేము కలుగురుగా. కానీ పావురు మనకు కాదండి. హల్లెలూయా. పావురికి ఆ స్వభావం లేదండి. లోపడంతా కూడా దానికి ఏంటి? దేవుని యొక్క ప్రసన్నత. నోవాహు లోపల ఉన్నంత కూడా పరిశుద్ధాత్మ యొక్క ప్రసన్నత. హల్లెలూయా. నైట్ పగలు నీ దగ్గర ఆరాధనే, నైట్ పగలు నీ దగ్గర వాక్యమే, నైట్ పగలు నీ దగ్గర కూటాలే, నైట్ పగలు ఉపవాస ప్రార్థనలే, కుటుంబం పరిపెట్టం. నా మాట ఫ్యామిలీకి నమ్మకం ఉంది. దేవుని నమ్మకాలు నిశ్చయంగా మరికొద్ది మాటలు. హల్లెలూయా. సోదరుడా, శారా తన భర్తని ఎప్పుడు కూడా అగౌరవంగా పిలవలేదు. పిలిచిందా? పిలవలేదు. హల్లెలూయా. అబ్రహాము దేవంలోకి వచ్చినప్పటికి ఎప్పుడు భర్తని యజమానుడా అని పిలిచిందండి. ఎన్నడు వేరే తోచనాడి మాట్లాడలేదు. ఎందుకు అలా మాట్లాడలేదు చెప్పగలరు ఎవరన్నా? ఎందుకు అలా మాట్లాడలేదు? అదృశ్య వాళ్ళ మాట కూడా మారుతుందండి. మీరు ఆలోచించండి, మీరు చేసి చూడండి. అలాగా వారి మాట, వారి నడక దేవుని వల్ల కలుగుడు కాక పరిశుద్ధాత్మ అంతా కంట్రోల్ చేసుకుంటాడట. పెట్టుకోడంటావా? వాళ్ళ మాటలు కూడా కంట్రోల్ చేస్తాడని. హల్లెలూయా. ముందుకు అర్థమవుతుందండి. భార్య ఎల్లప్పుడు యజమానుడా. హల్లెలూయా. నా మాట ముందుకు అర్థమవుతుందండి. దేవుని వల్ల కలుగుడు ఖచ్చితంగా ఎన్నడు కూడా తూచ తప్పలేదు అన్నమాట. హల్లెలూయా. నా మాట ముందుకు అర్థమవుతుంది. చాలా మంది ఆయనకి చాలా మంది ఉన్నారు అపరాధులు, కానీ పరిచర్య చేయడానికి తన భార్యని చేయమన్నారు. ఎందుకు? పరిచర్యలో ఉన్న ఆ ప్రతిఫలం ఏంటి అబ్రహాం ఎరుగు. ఫ్యామిలీ అంతలా కట్టబడుతున్నప్పుడు దేవుని మహిమ కలుగును గాక. ఫ్యామిలీ అంతలాగా దేవుడి పట్ల వెళ్తా ఉన్నప్పుడు దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ ఫ్యామిలీ ఏమైనా తప్పిపోతుంటారా? హల్లెలూయా. ఆ ఫ్యామిలీ ఏమైనా తప్పిపోయే అవకాశం ఉంటుందంటారా? దేవుని మహిమ కలుగును గాక. వివాహం అంటే ప్రవక్త అన్నాడు, ఇద్దరు కాదు ఒకరు అన్నాడు. మరి మీకు అర్థమవుతుంది. వివాహం అంటే వాళ్ళు ఇద్దరు కాదు ఒకరే, వాళ్ళిద్దరుగా లేరు. దాన్ని ఏమన్నారు? వివాహం అన్నారు. ఆయన చేసిన కార్యాలే సంఘం కూడా చేయడమే, ఫ్యామిలీ కూడా ఆయన ఏం కలిగి ఉన్నాడో అది కలిగి ఉండడమే వివాహం. నమాట అర్థమవుతుంది. బ్రదర్, మీకు వివాహం అంటే అర్థమవుతుందా? దేవుడు ఏమి కలిగి ఉన్నాడు, మనం అది కలిగి ఉండడమే వివాహం. దేవుడు అవ్వం తయారు చేశాడు. అవ్వం తయారు చేసినప్పుడు ఇప్పుడు ఆదాం లోపల అవ్వ ఉంది, ఆదాం ఆత్మ ఉంది. ఆ మాట సరిగా వినండి. ఇక్కడ నేను ముగిస్తున్నాను, అయిపోయింది. అంటే ఐక్యత అనే దానికోసం చెప్తున్నాను అనుకోండి. ఈ విలువలు కాపాడుకోండి. ఫ్యామిలీకి ఉండే విలువలు ఉన్నాయి. క్రీస్తు వివాహం చేయబడిన ఫ్యామిలీకి విలువలు ఉన్నాయి. ఆ యొక్క విలువలు కాపాడుకోండి. నైతిక విలువలు ఉన్నాయి. దేవుని మహిమ కలుగును గాక. పిల్లలు ఎలా ప్రవర్తించాలి, భర్త ఎలా ప్రవర్తించాలి, భార్య ఎలా ప్రవర్తించాలి, పాస్టర్తో ఎలా ఉండాలి, చర్చికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, ఇవన్నీ విలువలే. ఎవరికి విలువలని? ఎవరికి? క్రీస్తుతో ఐక్యం కానులు కాదండి. క్రీస్తుతో ఎవరైతే వివాహం చేయబడ్డారో దృశ్య కలయిక వారికి ఇదంతా మెతడు. మరి మీరు అర్థం చేసుకోండి. మీరు వర్తమానం వరకు
ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి నేను చెప్పే కార్యాన్ని బట్టి. ఈ వర్తమానం ఎవరికి పోయింది? ఈ వర్తమానం మిగతా వాళ్ళకి కాదండి, ఆయన ఫ్యామిలీకి, కుటుంబానికి. హల్లెలూయా. ఇప్పుడు ఈ యొక్క ఆదాములోనే అవ్వ ఆత్మ ఉంది, అవునా కాదు? దేవుడు ఏం చేశాడు? అది వేరు చేసి ఒక స్త్రీని మట్టి ద్వారా ఆమెను చేసి ఏం చేశాడు? ఆదాములో ఉన్న ఆత్మని, స్త్రీ ఆత్మను తీసి ఎవరిలో పెట్టాడు? నా వాటికి అర్థం వేరేది కాదు. ఆదాములో అప్పుడున్న స్త్రీ ఆత్మనే ఎవరిలో పెట్టాడు? ఆమెలో పెట్టాడు. నా వాటికి అర్థం. దాన్నే ప్రవక్త ఏమన్నాడు? క్రీస్తు అన్నాడు. ఎందుకంటే వారిద్దరూ ఒకటే. నా మాట ఇప్పుడు ఎంతమంది కానీ అది మనం చూస్తే పర్టికులర్ గా ఆ యొక్క ఆత్మ ఎవరిదంటే స్త్రీ ఆత్మ పురుషుల్లో కూడా ఉంది. అది తీసి దేవుడు సెపరేట్ చేసి ఆమె పెట్టాడు. అవునా కాదు? నా మాట ఎంతమంది అర్థమవుతుంది? నేను చెప్పేది విషయం ఏంటంటే, నీవు పొందుకుందే, నువ్వు ఏదైతే పొందుకోపోతున్నావో, నీకు ఏదైతే నీలోకి రావాలో అది నీలో భాగము, అది క్రీస్తులో ఉంది. ఎంతమందికి అర్థమైందా మాట? ఇప్పుడు నువ్వు దాన్ని పొందుకోవాలి, అది క్రీస్తుదే. కానీ స్త్రీ ఆత్మ. అందుకే ప్రవక్త ఏమన్నాడు? స్త్రీ పురుషుని వేషము వేయకూడదు. నా మాటకి అర్థమవుతుందా? స్త్రీ పురుషుని వేషము వేయకూడదు. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే స్త్రీ ఆత్మనే, పురుషాత్మనే. కానీ ఆమె ఆత్మ ఎవరిలో ఉంది? ఆదాములో ఉంది. కానీ దేవుడు తీసి దాన్ని స్త్రీలో పెట్టాడు. అంతే కదా? ఇప్పుడు మనది క్రీస్తులో ఉంది, మన భాగం ప్రభువులో ఉంది. ఆ భాగాన్ని తీసి స్త్రీలో పోతున్నాడు. ఇప్పుడు నువ్వు ఎలా జీవించాలో నేర్పేది అదే. కలుగును గాక. నా మాట బ్రదర్ యాజ్ ఇట్ ఈజ్గా తన పిల్లల విషయంలో అతను బాధ్యత వహించాలి. సిస్టర్ కూడా తన పిల్లల విషయంలో బాధ్యత వహించాలి. నా మాట అనుభవం గారు. సాతాను గారు కనీసం అది నీడ కూడా పండగ మార్కస్ సోదరుడా, నీ పిల్లల మీద నన్ను చూసి ఇదే బాధనే, సహోదరులకు బాధ ఇదే. ఎందుకంటే ఇప్పుడు జుట్టట్టుకుంటాడు, జుట్టట్టు లాగుతాడు ఇంకా అన్నట్టు. జుట్టు కూడా మారాలా లేదా? నీ జుట్టు మారాలా లేదా? దేవుడు మహిమ కలుగును గాక. నా మాట అర్థమవుతుందండి? మార్కస్, నువ్వు ఖచ్చితంగా నీ పిల్లల విషయంలో బాధ్యత వహించు. ఎందుకంటే దేవుడు ఎప్పుడైతే ఆ నైతిక విలువలు పోగొట్టుకున్నావో నీ కుటుంబంలో కొరకు ఏర్పడుతుంది. వాక్యమైన కరువు మామూలు కొరకు కూడా ఏర్పడుతుంది. నువ్వు దీవించబడలేదు. నా మాట అర్థమవుతుంది? అది వర్తమానం చెప్తుంది ఆ విషయం, నేను కాదు. అనేది నేను డేర్గా చెప్తున్నాను. మీ పిల్లలు ఎవరనుకున్నారు? ఒలివ మొక్కలు. ఎవరు ఫ్యామిలీలో ఒలివ మొక్కలు. వాళ్ళు ఏం చేయాలి? ఒలివ నూనె. అది ఎందుకు ఉపయోగపడుతుంది? ఎరగడానికి ఉపయోగపడుతుంది. అది ఆర్పేకింది. దేవుని మహిమ కలుగును గాక. నీ ప్రభావం ఇప్పుడు పడతావు. నువ్వు ఎప్పుడైతే రాజీ పడకుండా నీ పిల్లల పట్ల ఉన్నావో నీ పిల్లలు ఖచ్చితంగా ఓహో నా తండ్రి ఇలా ఉన్నాడు. నువ్వు వెళ్ళి 3 గంటల ప్రార్థన చేస్తావు. 3 గంటల నా తండ్రి ప్రార్థన చేస్తావు. ఇదిగో తెల్లారి గంటల నా తల్లి ప్రార్థన చేస్తావు. ఇప్పుడు కూడా వినాల్సావు ఏమో నా కూతురు కోసం గొప్ప చెప్పుకోవట్లేదు. ఇప్పుడు ఆ చిన్నపిల్లైనా మేము ఎప్పుడు ప్రార్థన చేస్తాం అప్పుడు చేస్తుంటాం. పొద్దున లేక ప్రార్థన చేస్తుంటాం, అది 3 గంటల ప్రార్థన చేస్తుంటారు. ఎందుకు? చిన్నప్పటి నుంచే నీ బిడ్డకి నేర్పిస్తున్నాం. హల్లెలూయా. నా మాట లేదండి నా కూతురికి ఇన్ని పొడుగు వచ్చిందండి. ఏంటండి మార్కులు అండి? ఎవడకు కావాలి మార్కులు? ఎంత పొడుగు వచ్చిందండి మార్కులు నా కూతురికి, నా కుమారుడికి ఇన్ని పొడుగులు వచ్చినాయండి. ఏంటండి? గిఫ్ట్లు. ఎవడకు కావాలండి? నైతిక విలువలు పడిపోతున్నాయి. దేవుడు ఏ విధంగా కుటుంబాన్ని కట్టాలనుకుంటున్నాడో ఆ నైతిక విలువలు దయచేసి పడగొట్టొద్దు. కుటుంబం ఖచ్చితంగా నష్టాన్ని సమీపిస్తాడు. ఖచ్చితంగా కుటుంబం మీద దెబ్బ పడే తీరుతుంది. ఇక నా మాట ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. నా మాట ఎంతమందికి అర్థమవుతుంది? యోబు ఉన్నాడు. యోబు ఎలాంటి తండ్రి చూడండి. నా మాట ఎంతమందికి అర్థమవుతుంది? సిస్టర్ కోసం కూడా చెప్తారండి విషయాలు. యోబు ఎలా చూడండి. అసలు యోబు డైరెక్ట్గా పిల్లలు ఎప్పుడు తప్పు చేసినంత ప్రభావం పడకుండా చూసుకున్నాడు. ఎన్నో పిల్లలు ఎప్పుడు డైరెక్ట్గా తప్పు చేయలేదు. అందుకే యోబు ఏం చేశాడంటే ఒకేలా సీక్రెట్గా కానీ ఒకేలా అని యోబు పిల్లలు ఫంక్షన్కి వెళ్తుండేవారు. ఎవరో యోబు పిల్లలు. యోబు చక్కని ఫ్యామిలీ, ప్రార్థనాపరుడు,
చక్కటి వాక్యంలో చక్కటి ప్రావీణుడు అతను. యోబు తూర్పు దేశంలోనే గొప్ప దీవించబడిన వ్యక్తి అతను, పెద్ద జ్ఞాని అతను. అలాంటి జ్ఞానవంతులు ఇంట్లో పెరుగుతున్నారు పిల్లలు, వింటున్నారా? వాళ్ళ పార్టీకి వెళ్తుండేవారండి అప్పుడప్పుడు. కానీ ఆ పార్టీలో నా కూతురు కానీ నా కుమారుడు కానీ ఎవరన్నా కన్నెత్తి చూసారేమో, ఎవరో వచ్చి, వింటున్నారా, పబ్లిక్ గా తప్పు చేసి యోగుడి పిల్లలు తప్పు చేశారని చెప్పొచ్చు. కానీ అలా కాదు. అక్కడ ఒకవేళ రహస్యంగా కానీ కళ్ళు ద్వారా కానీ నా కుమారుడు కానీ ఎక్కడ తప్పు చేశాడేమో అని చెప్పేసి యోగు అనుదినం బర్త్ ఆఫరింగ్ దహన బలి అర్పించేవాడు. ఎవరు? యోగు. ఎవరి కోసం అండి? పిల్లల కోసం. ఏ పాపాల కోసం? నువ్వు డైరెక్ట్గా ఏదో చెప్తే మాట్లాడవు, మాట్లాడుతున్నారు కానీ నీ కుమార్తె నీ కొడుకు డైరెక్ట్గా వాక్యం చెప్తేనే నీకు కనీసం అంబేద్కర్ కన్నా శరణం తక్కువ. అంబేద్కర్ నువ్వు బస్సులు పిల్లలు అంటాడు, నీకు అంతకంటే శరణం తక్కువ అంటే ఏటీఎస్ స్పిరిట్. నా మాట ఎంతమందికి అర్థమవుతుంది? నన్ను క్షమించడమే కాదు, నిజం అండి. నేను చెప్పేది అంత ఖచ్చితం. ఇంత చలనం లేదండి కానీ అంటే మెసేజ్ విలవర్స్ అది చెప్పడానికి వెళ్ళిపోతున్నాం మనం. కానీ ఇంచు కూడా తాగలేకపోతున్నాం మెసేజ్ని. చాలా బాధాకరం, విచారకరం అండి. ఇది ఫ్యామిలీలో జరుగుతున్న విషయాలు. ఈరోజు ఫ్యామిలీ వాళ్ళు ఈరోజు ఫ్యామిలీగా ఒక వివాహ దినం, మరో వివాహ దినం వాళ్ళు ఈరోజు మన మధ్యలో తీసుకుని వచ్చి జరుపుతూ ఉన్నారు ఆ వివాహ దినాన్ని. కానీ మనం ఏమంటున్నామంటే ఈరోజు ఆ ఫ్యామిలీ ఎలా కట్టబడాలో ఆ విధానం కట్టబడ్డే నిజమైన క్రీస్తుతో వివాహము. మనకు అది కావాలండి. ఫ్యామిలీకి ఆచారాలు కాదండి మనకు కావాల్సింది. ఆచారంగా వచ్చే సంతలు చేసుకునేది కాదండి. మార్కస్ ఫ్యామిలీ మళ్ళీ వచ్చే సంత దేవుని మమ్మ కలుగుడు కాక, మీదడికి దేవుని మమ్మ కలుగుడు కాక. నేను వచ్చాను కాబట్టి మీదడికి నీ కుటుంబం దేవుని మమ్మ కలుగుడు వాగ్దానంతో నింపబడుతుంది. దేవుడు వాక్యంతో పరిశుద్ధాత్మ సేవకుడు మాట్లాడారు. మళ్ళీ సంసారానికి ఆ కుటుంబంలో ఆ పిల్లలలో ఆ యొక్క మార్పు, ఆ పిల్లలో మార్పు వచ్చింది. దేవుని మమ్మ కలుగుడు కాక. ఆ యొక్క ఏప్రిల్ నెల, ఇది ఏ నెల? ఏప్రిల్. దేవుడు కూడా కరెక్ట్గా ఏప్రిల్. హల్లెలూయా. మళ్ళా ఈ టయానికి దేవుని మమ్మ కలుగుడు కాక. ఎందుకంటే మీరు క్రీస్తుగా ఉండాలించబడ్డారు కాబట్టి వాగ్దానం నెరవేర్చారు. దేవుని మమ్మ కలుగుడు కాక. నా మాట నా మాట అర్థమవుతుందండి. రహస్యంగా చేసిన పాపాల కోసం పబ్లిక్ గా చేసిన దానికి కాదు. ఈరోజు నీ కొడుకు పబ్లిక్ గా చేసిన దానికే మనం చలించట్లేదు. పర్వాలేదులే, వాళ్ళకి ఎలా నేర్పించాలో, ఏ విధంగా నేర్పించాలో తెలియని పరిస్థితిలో ఉన్న మెసేజ్ చెప్పుకున్నాం సార్. నీ కుమార్తె పబ్లిక్గా వాక్యం తప్పుతుంటేనే ఈరోజు మాట్లాడలేని పరిస్థితే. నువ్వు రహస్య పాపాల కోసం ఎక్కడ అనిపిస్తావు? యోబు ఎంత మంచి తండ్రి చూడు. రహస్య పాపాల కోసం నా కూతురు నా కొడుకు ఒకవేళ ఆ పక్షంలో ఎవరి మీద కొన్నేసారేమో ప్రభువా అని చెప్పి దేవుడి దగ్గర బలర్పించేవాడు ఆయన. ఎంత మంచి తండ్రి అండి. అలాంటి తండ్రి మనకు కావాలా లేదా? నా మాట అనుభవం. హల్లెలూయా. యోబు సహనపరుడు. ఎంత సహనపరుడు? ఎంతో నిరీక్షింపబడిన నిజస్వరూపమే. చెప్పండి ఏమోనా? ఫేస్ ఈజ్ ద సబ్స్టెన్స్. నిరీక్షింపబడే నిజస్వరూపమే. విశ్వాసమేనా? విశ్వాసమే సార్. ఒక విషయం మీరు గమనించారు. అబ్రహాం కంటే ముందున్నవారు ఎవరన్నా చెప్పుకున్నాం. ఆ సహనంతోనే దేవుని మహిమ కలుగునుగాక. యోబు దగ్గర నేర్చుకున్న సహనమే అతని విశ్వాసాన్ని తండ్రిగా చేసింది. అతను నిరీక్షించాడు. 25 కాదు 60 కాదు, ఎంత నిరీక్షించగలరు. దేవుని మహిమ కలుగునుగాక. ఎక్కడ చూసుకున్నాడు చూడండి అతను. హల్లెలూయా. ఆ మాట అర్థమవుతుంది. యోబు లాంటి వ్యక్తి దగ్గర అబ్రహాంకి అర్థమవుతుందా? నేర్చుకుని నిరీక్షించడం ఎలాగో, ఓర్చుకోవడం ఎలాగో, వాగ్దానం పట్ల ఓర్చుకోవడం ఎలాగో, విశ్వాసం ఎలాగో దేవుని మహిమ కలుగునుగాక. ఆ మాట మోషే తల్లి లాంటి తల్లి కావాలి మనకి. టైం ఈజ్ ఓవర్. ఎలాంటి తల్లి కావాలి? మామూలు తల్లి ఏం కాదు. కంటనే చెప్పింది, నువ్వు విమోచకుడు. ఏంటది? దేవుని మహిమ కలుగునుగాక. కంటనే మోషే నువ్వు నాయకుడివి, కథానాయకుడివి. హల్లెలూయా. పాలు పోతానే ఐగుప్తు తరము కంటే క్రీస్తు ఎంత గొప్పదని ఇచ్చుకో. హల్లెలూయా. పాలు పోతానే బోధిస్తా ఉంది. ఈ రోజు ఎంత అయిపోతున్నారు. గుంటులాగా తినడం, గుంటులాగా అయిపోయి మన సెలవు లేదు.
రేపు రేపు బాబు పెద్దోళ్ళు అవుతారు, అయినా చలనం లేదు. నేను అంబేద్కర్ అనాలో మహాత్మా గాంధీ అనాలో ఏమన్నా నాకు తెలుస్తలేదు. మీరు పెట్టుకోండి పేరు లేదు. నో, చలనం లేదు. ఏంటి ఫ్యామిలీ ఏంటది? క్రీస్తుతో పరిశుద్ధాత్మ ఐక్యత ఫ్యామిలీ ఇవి. మనకి ఎంత ఉందండి, మనం ఏం అది కాదు సార్. నువ్వు క్రీస్తు ఐక్యత కలిగి ఉన్నావా? అసలు ఫ్యామిలీ ఐక్యత కలిగి ఉందా? ఏది ఏది ఆ పరిశుద్ధత సహవాసం ఏది? నా మాటలు మీకు అర్థమవుతుంది. నా బోధలు ఏమైనా తప్పున్నా క్షమించండి, ఒకే తప్పు కనిపిస్తుంది. నా మాట మీకు అర్థమవుతుంది. ఆ తల్లి పాలుతో చెప్తుంది, నువ్వెవరవు? ఐగుప్తుడు కాదు, నువ్వెవరవు? నువ్వెవరవు? హెబ్రీయుడు. జ్ఞాపకం పెట్టుకో అంటాడు. హెబ్రీయుడు నువ్వు విమోచకుడు. నీవు 20 లక్షల మందిని బయటికి తీసుకొచ్చే విమోచకుడు, రక్షకుడు నువ్వు. మోషే, నా వాడి మీద అర్థమవుతుంది. అన్ని నూరు పోసేస్తుంది ఏంటి? ఆ పాలు అన్నీ వేస్తుంది ఏంటి? ఆ పాలు అన్నీ వేసేస్తుంది. నూరేస్తుంది, నూరేసి పట్టించేస్తుంది. ఎవరు? బోధ. నా మాట అర్థమవుతుంది. అక్కడే చెప్పలేదు. మన పిల్లలు ఒంటిలాగా అయిపోతున్నారు, మన పిల్లలు ఇంకా ఏనుగులాగా అయిపోతున్నారు. ఒక్కొక్కరు నా మాట అర్థమవుతుంది. ఒక్కొక్కరు ఇంకా ఏదులాగా అయిపోతున్నారు. కానీ మనం అలాగే ఉంటున్నాం. ఐఎమ్ సారీ, ఐ లవ్ యూ, మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాడు. ఐ డోంట్ కేర్, బట్ నాకు ఎవరు వెనకాల ఎవరు చెప్పడం లేదు. అసలు నాకు ఇచ్చే సమయం తక్కువ, అయినా దేవుడి ప్రేరేపణ తన చెప్పుకుపోతున్నాను. ఆమె ఎలా బోధిస్తుంది చూడ పిల్లలకి. తల్లి చూడ ఎలా చెప్తుందో. హల్లెలూయా. మన ప్రవక్త అన్నాడు, ఈ పిల్లలందరూ చంపేసి మోషే ఏ నైలు నదిలో వెళ్తున్నాడో అది నైలు నదిలో పడేమన్నాడు ఫరో. ఎక్కడ పడమన్నాడు? పిల్లలందరూ నరికేసి మోసే ప్రయాణిస్తున్నా నైలు నదిలో పడమన్నాడట. హల్లెలూయా. ఆమె అలాగే చూస్తుంది, ఆ బాస్కెట్ ఆ యొక్క ఆర్క్ని అలాగే చూస్తుంది. ఆమె ఆ ప్రయాణిస్తున్నదాన్ని చూస్తుంది. అలాగే ఆమెకి విశ్వాసం ఉంది. ఏంటి విశ్వాసం? దేవుని మహిమ కలుగునుగా. ఈ బిడ్డ ఎవరు? విమోచకుడు. హల్లెలూయా. ఈ బిడ్డ ఎవరు? దేవుడు కుమారుడు. పుట్టినప్పుడు ఇతను పేరెట్టాను. దేవుని మహిమ కలుగునుగా. నా మాట ఎంతమందికి అర్థమవుతుందండి? దేవుడితో ఐక్యమైన ఫ్యామిలీస్ ఎలా ఉన్నాయి చూడండి. మన ప్రవక్త అన్నాడు, ఫరో ఏ నైలు నదిలో అయితే నరికేసి పడేయమన్నాడో అదే నైలు నదిలో పెట్టాడంట. ఎవరికి? మోషే గారు. మోసే ప్రయాణం చేస్తాడు అందులో. హల్లెలూయా. ఆమె విశ్వాసం ఒకసారి చెప్పనిస్తారా నన్ను? మోసే తల్లి విశ్వాసం చెప్పనిస్తారా నన్ను ఒకసారి? ఎంతమంది చెప్పమంటారు నన్ను ఒకసారి? ఒకసారి చేతులు ఎత్తగలరా? హల్లెలూయా. ఆ పురాతన నోవహు కాలంలో ఉన్న ఆర్కిని దేవుడు కాపాడిన దేవుడు, 8 మందిని కాపాడిన దేవుడు ఈ చిన్న బాలుని ఈ ఆర్కులో కాపాడలేడా? అది ఎవరికి విశ్వాసం? సిగ్గు తెచ్చుకోవాలి. దేవుని మహిమ కలుగునుగా. వర్తమానం చెప్పుకో, సిగ్గు తెచ్చుకోవాలి. దేవుని మహిమ కలుగునుగా. ఆమె చూడు ఎటువంటి విశ్వాసాలు కలుగుందో. ఆ పురాతన నోవహు దగ్గరికి వెళ్ళి నోవహు ఫ్యామిలీనే దేవుడు కనీసం కెరటాలు కొట్టినా, ఎన్ని కెరటాలు కొట్టినా దాని పగలను కూడా కాపాడిన దేవుడు. చిన్న బాస్కెట్ కాపాడలేడా దేవుడు? నా దేవుడు కాపాడగలడు. నా మాట అవుతుంది. ఇష్టం తెలుస్తారు, కంగారు పడతాయి. సమ్ డేస్ అన్నీ అర్థమవుతాయి. దేవుని మహిమ కలుగునుగా. దేవుడే వదిలేడండి. ప్రతి ఒక్కరికి చెప్పవలసిన సమయంలో చెప్పే తీరుతాడు ఆయన. తప్ప ఎవరితో కక్షతో మెస్ ఆయన చేశాడు పౌలు గారు. కానీ చేయి తెలుసుకోవాలి. దేవుని మహిమ కలుగునుగా. కేవలం ప్రేమించి మిమ్మల్ని ఎంతో ప్రేమించి చెప్తున్నాడు ఈ విషయాలు. హల్లెలూయా. ఆ విశ్వాసం చూడాలి. నోవహు వారిని కాపాడే దేవుడు నా చిన్న బాలుని కాపాడలేడా? కాపాడగలడా ఆయన? ఒక తోత వచ్చింది. మోషే తల్లి పేరేటండి? అమరావు యాకేబెదు కదా. యాకేబెదు. ఓ డియర్ ప్రియమైన యాకేబెదు, ఇది ఈ ఆర్కులో పెట్టు, ఈ చిన్న బాస్కెట్లో పెట్టు, నీ కుర్రలో పెట్టింది. ఆ యొక్క హంతకుడు ఏ నైలు నదిలో పడేస్తున్నాడో అక్కడ నీ పిల్లల్ని వదులు.
నా మాట అర్థమవుతుంది. కనుక్కున్న మన బిడ్డని రక్షకుడు అని తెలుసు. మామూలుగా ఆలోచిస్తే కన్న బిడ్డని అప్పుడు కన్న బిడ్డ ఆ ముద్దు ఆ యొక్క అందగాన్ని ఎవరు సుందరుడైన ఎవరు మోషేని ఎలా పెట్టగలదండి ఆవిడ మామూలుగా ఆలోచిస్తే? నో సార్, మామూలు ఇంద్రియాలు కాదు ఆవిడ పరిశుద్ధాత్మ చేత క్రీస్తుతో ఎల్లప్పుడు ఐక్యమవుతూ వెళ్తున్న ఫ్యామిలీ. నా బిడ్డను దేవుడు మరలా ఇవ్వగలడు. విశ్వాసం దేవుడు మనకు మొత్తం మీద విడిచిపెట్టేది. ప్రవక్త అన్నాడు ఆమె విశ్వాసానికి అంటండి దేవుడు మనకు కలిగిన పరువు ఇలా చూస్తాడట. మన ప్రవక్త అన్నాడు పరువు ముక్కు కింద తీసిపోతాడట. ఇలాగ ఎవరిని దేవుడు మనకు కలిగిన ఈరోజు శత్రువు కిందని తీసిపోతాడు. కనపడలేదంటే వాడికి ఎవరికి పరువుకి మోచాడ వెళ్ళిపోతాడు, ముక్కు కింద పోతాడు. దేవుడు మనకు కలిగిన అంటే శత్రువు యొక్క వాడి కనపడిన విధంగా దేవుడు ఆ యొక్క నీ యొక్క పరిస్థితిని దేవుడు మమ్మ కలుగును కాక నీ కలుగున ప్రతి పరిస్థితి దేవుడు తప్పించడానికి సమర్థుడిగా ఉన్నాడు. నమ్మిందామే దేవుడు మమ్మ కలుగును కాక. ఆ మాట ఎంతమందికి అర్థమవుతుంది? ఈ రోజు అటువంటి విశ్వాస తల్లులు కావాలి మనం కొందానికి అందానికి. హల్లెలూయా. గత కాలమైన స్పీకర్స్ చూశాను, రాజ్యపాలన స్పీకర్స్ ఉన్నారు. హల్లెలూయా. వాక్యం మీద నిలబడి రోషం కలిగిన వాళ్ళు. హల్లెలూయా. పొద్దున గాడ్ బ్లెస్ చేస్తాను. హల్లెలూయా. నిజంగా అటువంటి స్పీకర్ బట్టి చాలా సంతోషపడుతున్నాను. ఎప్పటికీ ఉన్నారు దేవుని మమ్మ కలుగును గాక. లేరని అట్లే దేవుని మమ్మ కలుగును గాక. ఎప్పుడు దేవుడికి ఆయన ప్రజలు ఎప్పుడు ఉంటారు. ప్రజలు ఎన్నా వినకపోయినా వాళ్ళ వాళ్ళు చేసే తీరుతారు. హల్లెలూయా. ఇంకెంతమంది స్థితి కోసం చెప్పుకోవచ్చు. హల్లెలూయా. సమయులు తల్లి అని చెప్పాలండి, భయపడకండి. తర్వాత చక్క దేవుని మహిమ కలుగును గాక. విశ్వాసపరురాలు. హల్లెలూయా. విశ్వాసపరుడు యెఫ్తా. హల్లెలూయా. విశ్వాసపరుడు దేవుని మహిమ కలుగును గాక. ఏకైక కుమార్తె. హల్లెలూయా. ఎంతో మంది విశ్వాస వీరులు ఉన్నారు దేవుని మహిమ కలుగును గాక. వాళ్ళ ఫ్యామిలీస్ని వాళ్ళ పిల్లల పట్ల వాళ్ళు వహించిన విశ్వాసం, వాళ్ళ పిల్లల పట్ల వాళ్ళు పెట్టిన దాన్ని ఏమంటారు దేవుని మహిమ కలుగును గాక, దాన్ని డబ్బు పెడతారు కదా, పెట్టుబడి. దేవుని మహిమ కలుగును గాక. వాళ్ళ పిల్లల మీద పెట్టిన పెట్టుబడి దేవుని మహిమ కలుగును గాక. అవిశ్వాసం. హల్లెలూయా. వాళ్ళ పిల్లల మీద వాళ్ళు ఎప్పుడు కూడా విశ్వాసం ద్వారానే దేవుడి మీద ఆనుకుంటూ దేవుడిని చేయగలరు. హల్లెలూయా. ఆ యొక్క తండ్రులు దేవుని మహిమ కలుగును గాక క్రీస్తుతో ఐక్యమవుతూ హల్లెలూయా ఆ కుటుంబాన్ని క్రీస్తుతో నడిపించుకునేవారండి. నా మాట ఎంతమందికి అర్థమవుతుందండి? చాలా జాగ్రత్త. నీ ఫ్యామిలీ విషయంలో చాలా జాగ్రత్త. రేపు పొద్దున్న దేవుడు నిన్ను నిలబెట్టి అడుగుతాడు. చూసుకో. దేవుడి మహిమ కలుగును గాక. నీ యొక్క కుమారుని ఎలా పెంచావు, నీ కుమార్తెని ఎలా పెంచావు దేవుడి మహిమ కలుగును. నా పిల్లలు నీకు ఇచ్చాను, మొద్దులు చేసావా దేవుడి మహిమ కలుగును గాక. నా పిల్లలు నీ చేతిలో పెట్టాను దేవుడి మహిమ కలుగును గాక. నీ పిల్లలు కాదు నా పిల్లలు. హల్లెలూయా. నా పిల్లలు నీకు ఇచ్చాను, నేనేం చేస్తాను దేవుడిని నాగబోతున్నాడు దేవుడి మహిమ కలుగును గాక. ఆ రోజు నువ్వు ఖచ్చితంగా ఆయన ముందు నిలబడి తీరాలి పిల్లల కోసం. హల్లెలూయా. నా మాట ముందు అర్థమవుతున్నాను. దేవుని మహిమ కలుగును గాక. ఖచ్చితంగా ఈరోజు కుటుంబం ఆ యొక్క ఫాదర్ అండ్ మదర్ వాళ్ళిద్దరు కూడా ఎల్లప్పుడూ దేవుని మహిమ కలుగును గాక. ఆ యోగు లాంటి ఫాదర్ మనకు కావాలి, ఆ మూసే తల్లి లాంటి మదర్ మనకు కావాలి దేవుని మహిమ కలుగును గాక. విశ్వాస పరులు కావాలి. హల్లెలూయా. ఆ సమయం లాంటి తల్లి మనకు కావాలి దేవుని మహిమ కలుగును గాక. ఎలాంటి తల్లులండి వాళ్ళు నిజంగా కోసం చెప్పడానికి నిజంగా వాళ్ళ కోసం చెప్పాలనిపిస్తుందండి. ఆ సమయం తల్లి అంటుంది ఎవరు కూడా ఎప్పుడు కూడా ఒక రూపాయి కూడా అనుకున్నాడు దేవుని మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు ముందు సమయం ఎదుగునప్పుడు కూడా అదే అంటాడు. ఏమంటాడు దేవుని మహిమ కలుగును గాక? ఇశ్రాయేలు ఎప్పుడే మీద రూపాయిని తీసుకున్నాను అంటాడు. ఎందుకు? తల్లి బోధించింది అక్కడ. దేవుని మహిమ కలుగును గాక. వండర్ఫుల్ విషయం దేవుని మహిమ కలుగును గాక. విశ్వాసపరులు, విశ్వాస వీరుడు, స్త్రీలు. హల్లెలూయా. ఈ నిశ్చయంగా మరి నేను అడ్వైస్ సోదరి సోదరులారా, మీరు ప్రార్థన ద్వారా మరి ఖచ్చితంగా ఆయనతో ఐక్యమవుతారా? ఈరోజు క్రీస్తు తన వధువు లాక్కోవాలనుకున్నాడు. హల్లెలూయా. ఆయన రెడీగా ఉన్న లాక్కోవాలని. హల్లెలూయా. నువ్వు వెళ్ళడానికి సిద్ధమైన ఆయనలోనికి దేవుని మహిమ కలుగును గాక. ఓ సిస్టర్, ఇంతకాలం ఏదో మొండికి ఎత్తావులే, వదిలే దేవుని మహిమ కలుగును గాక. నీ ముందు పట్టుదల వదిలి హల్లెలూయా వ్యక్తిగత వేదన పక్కనెట్టి వాక్యం తీసుకురా దేవుని మహిమ కలుగును గాక. మనకు వాక్యం కావాలి. హల్లెలూయా. ఎంతమంది విశ్వాసం ఇచ్చే వాక్యం కావాలి. మనం మొండు పట్టుదల కాదు దేవుని మహిమ కలుగును గాక. వాళ్ళన్నారు వీళ్ళన్నారు ఎందుకు దేవుని మహిమ కలుగును గాక. మన పిల్లల దేవుడు హల్లెలూయా. మన యొక్క పిల్లల దేవుడు ఆయన యొక్క కుమారులుగా కుమార్తెలుగా పెంచడానికి మనకి ఇచ్చినప్పుడు మనం ఖచ్చితంగా అడుగుతాడు. ఖచ్చితంగా మరి మీరు ఆ విషయం మీరు చెప్పాల్సిన కనుక సోదరుల మీరందరూ కూడా చక్కగా మరి దేవుడి విషయంలో ప్రభువా నాలో ఏదన్నా పొరపాటు నువ్వు క్షమించు దేవా, ఇదివరకు ఏదైందో మనకు తెలియదు
కానీ ఏం అవ్వబోతున్నా తెలియదు. నేను ఏం ప్రసంగిస్తున్నానో వాక్యం ప్రకటిస్తున్నాను అది కూడా నాకు తెలియదు. దేవుని నమ్మకం దేవుడు చెప్పింది నేను ప్రసంగిస్తున్నాను. హల్లెలూయా. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఐ డోంట్ కేర్ వాట్ హ్యాపెన్ హియర్ బట్ ఐ వాంట్ టు టెల్ ఓన్లీ వర్డ్ ఆఫ్ గాడ్. ఖచ్చిత వాక్యం చెప్తున్నాడు అంతే. నాకు ఈ విషయాలు తెలియదు, ఈ సంఘ కాపరి కోసం తెలియదు, ఈ సంఘ విశ్వాసం కోసం తెలియదు. కానీ దేవుడు ఏది పలకమంటే అదే మీ మధ్యలో పలుకుతున్నాను. దానికి నేను బద్దుడై ఉన్నా. దేవుని నమ్మకం కాక నా సొంతంగా నేను ఏమి బోధించట్లేదు, ఎవరిని అడగట్లేదు, ఎవరి కోసం బోధించట్లేదు. ఖచ్చితంగా చెప్తున్నాను, మిమ్మల్ని అందరూ మనస్ఫూర్తిగా ప్రేమించి హల్లెలూయా మరలా ఆయన వైపు మనం తిరగాలి. హల్లెలూయా. ఎక్కడ లోటు పట్టుంటే ఒకసారి వెనక్కి చూసుకుని మరలా ఆయన వైపు తిరగాలి. దేవుని వైపు కాదు. మనకు ఎవరు అంతండి, మనకు ప్రభువు కావాలి. హల్లెలూయా. మనకు దేవుడు కావాలి. హల్లెలూయా. దేవుడి సన్నిధి కావాలి. హల్లెలూయా. ఖచ్చితంగా మరి ఆ పౌరులు అయితే మరలా గేట్ దగ్గరికి వచ్చి దేవుని మమ్మ కలుగుడు కాక నువ్వు రెక్కలు కొట్టుకుని నువ్వు ఎంత తన్నాను అంత తన్ని దేవుని మమ్మ కలుగుడు కాక మరలా ఆ యొక్క మొదటి సహవాసంలోకి వెళ్ళిపో దేవుని మమ్మ కలుగుడు కాక. ఖచ్చితంగా మరి కుటుంబము పిల్లలు ఆ విధంగా కట్టబడాలి ప్రభువైన యేసుక్రీస్తు నామములో. మరి గొర్రె పిల్ల యొక్క వివాహ సమయంలోనికి దేవుని మమ్మ కలుగుగాక. మనం ఇప్పటికే వచ్చి ఉన్నాం, కొన్ని ఫ్యామిలీ ఐక్యమయ్యాయి. హల్లెలూయా. సిద్ధపరుచుకుని ఉన్నది దేవుని మమ్మ కలుగుగాక. మరి ఇక్కడ ఉన్న ఫ్యామిలీ అందరూ కూడా దేవుని మమ్మ కలుగుగాక. ఆ గొర్రె పిల్ల యొక్క వివాహం గావించబడి ఆ మధ్యాకాశంలో ఊదురుగాక. జీవించుగాక. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. దేవుడికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఎంతవరకు చాలా ఓపికగా వాక్యాలు ఉన్నారు. దేవుడు ఆశీర్వదించుగాక. ఎంతవరకు వాక్యాన్ని ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వాస్తవానికి 15 నిమిషాలు చెప్తే 15 నిమిషాలు చెప్పేసి నా భోజన కార్యక్రమం ఉన్నాయి కాబట్టి నేను త్వరగా ముగిందాం అనుకున్నాను. మరి ప్రభు చిత్తాన్ని బట్టి జరుగుతుంటారు కొన్నిసార్లు. ఏదేమైనప్పటికీ మన విశ్వాసులు కనుక ప్రభు సన్నిధి ఇష్టపడాలి. హల్లెలూయా. అందుకే ఒక మాట చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను. ఎందుకంటే ఇది ఒక వివాహ వార్షికోత్సవ దినం కనుక ప్రవక్త అన్నాడు ప్రతి ఒక్క వివాహ వార్షికోత్సవ దినానికి సేవకుని పిలిపించుకుని ప్రార్థన చేయించుకోమన్నాడు. సో అదే విధంగా మీరు చేస్తున్నందుకు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. సో మొట్టమొదటి ఆ యొక్క సంఘకాలంలో అపోస్తులైన పౌలు గారు ఆయన వర్తమానం తీసుకొచ్చాడు. ఆ కాలపు వర్తమానం అంగీకరించినటువంటి ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం ఓనేసిఫర్ కుటుంబం. ఆ ఓనేసిఫర్ కుటుంబం కోసం అపోస్తులైన పౌలు గారు ఒక చక్కని సాక్ష్యాన్ని ఇస్తున్నారు. ఏ సాక్ష్యం ఇస్తున్నాడంటే ఓనేసిఫర్ ఇంటి మీద కృప చూపును గాక అంటున్నాడు. ఎందుకు ఓనేసిఫర్ కుటుంబం మీద కృప వస్తుందంటే పౌలు గారి విషయంలో, ఎందుకంటే వర్తమానము వర్తమానికుడు కూడా ఒకటై ఉంది. ఆ కాలంలో వర్తమానం పట్టుకుని పౌలు గారు వచ్చాడు. సో పౌలు గారు వచ్చినప్పుడు పౌలు గారి విషయంలో, ఎందుకంటే వాక్యం ఇబ్బందికి గురవుతూ ఉంది. ఎందుకంటే గమనించాడు, ప్రవక్త వర్తమానం అన్నాడు, ఎప్పుడైతే వాక్యము తలరాయికి వెళ్తే వస్తుందో, లేకపోతే అది క్యాప్ స్టోన్ కలిసిపోయే సమయం వస్తుందో, ఆ సమయంలో వర్తమానానికి ఒత్తిడి వస్తుందని చెప్పాడు. పౌలు గారికి ఒత్తిడి వచ్చే సమయం ఏంటంటే అతడు క్రీస్తుతో ఐక్యమైపోయే సమయం వచ్చేసింది. పరిపూర్ణంగా ఆయన వెళ్ళిపోయే సమయం వచ్చేసింది. అందుకోసమే అతడు ఒత్తిడికి బాగా గురవుతున్నాడు. చాలా ఒత్తిడి వస్తుంది. సో మనకి కూడా ఎప్పుడైతే క్యాప్ స్టోన్కి మనం దగ్గర అవుతున్నామో మనకు కూడా చాలా ఒత్తిడి వస్తుందండి. సో ప్రవక్త అంటున్నాడు ఆ మాటలు. అయితే ఇక్కడ గమనిస్తే ఇలాంటి సమయంలో వర్తమానం అంగీకరించి అనేక మంది ప్రజలు పౌలు గారిని ప్రారంభ దినాల్లో చాలామంది వెంబడించారు. చాలా మంది వెంబడించారు పౌలు గారిని. వర్తమానం వచ్చిన ప్రారంభంలో ఇక్కడ అదే చెప్తున్నాడు. ఆ యొక్క ఫుగెళ్ళు, హొర్మేను అనేక మంది, కొంతమంది ధ్యామా లాంటి వారు, అలెగ్జాండర్ లాంటి వాడు, అనేక మంది వర్తమానం యొక్క ప్రారంభంలో ఆ మెసెంజర్ని వెంబడించిన వాళ్ళు ఉన్నారు. కానీ అదే వర్తమానము పౌలు గారి మినిస్ట్రీ ఎండింగ్కి వచ్చేటప్పటికి చాలామంది వెళ్ళిపోయారండి. చాలామంది విడిచిపెట్టేశారు. ఈ యొక్క మెసేజ్ ఎప్పుడైతే ఆ యొక్క పౌలు గారి పుత్ర స్వీకారానికి వస్తున్నాడో, లేకపోతే ఆ యొక్క తలరాయికి ఐక్యమయ్యే సమయం వచ్చేసిందో, పౌలు గారిని మెనీ పీపుల్స్ లెఫ్ట్ అయిపోతున్నారు. అందుకే ఎవరు లెఫ్ట్ అయ్యారో కూడా ఇక్కడ పౌలు గారు మాట్లాడేస్తున్నాడు. ఈ యొక్క 2 తిమోతి పత్రికలో 1వ అధ్యాయం 14వ వచనంలో ఆ మాట మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. సో చూడండి, ఆసియాలో వారందరూ నన్ను విడిచిపోయారన్న సంగతి నీవు ఎరుగుదు. ఎందుకంటే మెసేజ్ ప్రారంభంలో అందరూ వర్తమానంతో ఉంటారు. కానీ వర్తమానం యొక్క ముగింపు దశలోకి వచ్చేటప్పటికి, ఎందుకంటే ప్రతి కాలానికి ఒక ముగింపు రాబోతుంది. పౌలు గారు తర్వాత సంఘకాలం అయిపోతుంది, నెక్స్ట్ సంఘకాలం ప్రారంభించబడబోతుంది. ఆ సంఘకాలం అనేది ముగింపుకు వచ్చేటప్పటికి ప్రారంభంలో ఉన్నటువంటి వ్యక్తులు యొక్క చివరిలో ఉండట్లేదండి, వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ చెప్తున్నాడు కొంతమంది కోసం, యొక్క ఫుగెళ్ళు, హెర్మోగిని అని వారు ఉన్నారు.
విడిచిపెట్టిన వారు. అందులో అదే గుంపులో మరలా ధ్యామా కూడా ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కుటుంబం మాత్రము, ఓనేసిఫర్ కుటుంబం మాత్రము ఒక స్పెషల్ ఫ్యామిలీ. ఇది ఒక అద్భుతమైన ఫ్యామిలీ. వీళ్ళు కూడా మెసేజ్ అంగీకరించిన కుటుంబమే, వీళ్ళు కూడా పౌలు గారిని అంగీకరించిన కుటుంబమే. అయితే ఈ కుటుంబంపై ఆ యొక్క ఫైనల్ డేస్ లో ఈ యొక్క ఓనేసిఫర్ అనే వ్యక్తి చాలా నెంబర్ వన్ విశ్వాసి. ఆగడి వర్తమానాన్ని నమ్మి పౌలు గారిని యథార్థంగా ఒక నమ్మకస్తుడిగా వెళ్ళినటువంటి వ్యక్తి అతను. అయితే ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే పౌలు గారిని సంఖ్యలు వేశారు, ఎందుకంటే మెసేజ్ని బంధించారు. చూడండి, యేసు ప్రభు కాలంలో కూడా మెసేజ్ బంధించబడింది. ఎందుకంటే అభిషేకించబడిన వాక్యాన్ని బంధించారు, కొరడాలతో కొడుతున్నారు, దూషిస్తున్నారు. అదే స్థితి మరలా పౌలు గారికి వచ్చేసింది. రోమన్ సంఖ్యలతో ఉన్నారు. ఎవరైతే పౌలు గారిని నమ్మారో ఈ సంఖ్యల్లో పౌలు గారు పడినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా పౌలు గారు ఎవరు మాకు తెలియదు అన్నట్టుగా ఉన్నారు. యేసుక్రీస్తు కాలంలో ఎలాగైతే ఉన్నారో సో అప్పటి వరకు యేసుక్రీస్తుతో తిరిగినప్పటికీ కానీ ఆ యొక్క ట్రిబులేషన్ లేకపోతే ఆ ఒత్తిడి వచ్చేసాను అందరూ వెళ్ళిపోయారు. ఇక్కడ పౌలు గారి పరిస్థితి కూడా అదే అయిపోయింది. చాలా ఒత్తిడి ఫీల్ అవుతున్నాడు. అలాంటి సమయంలో ఆ యొక్క సంఖ్యలు చూసి, ఆ సేవకుడు పడుతున్నటువంటి ఆ బాధను చూసి, ఆ ఒత్తిడి చూసి అనేక మంది పోతే అలాంటి స్థితిలో, ఆ క్లిష్టమైన స్థితిలో ఆదరించడానికి నిలబడ్డాడు ఓనేసిఫర్. సో నేను సహోదరుడి కోసం నేను సాక్ష్యం చెప్తానంటే మెసేజ్ చెప్పట్లేదు. నిజంగా ఏమో నాకు ప్రేరణ వచ్చింది, వర్తమానం ఏం చెప్పాలి ప్రభువా అని ప్రేరణ వచ్చినప్పుడు ఈ కుటుంబం కోసం నేను హృదయపూర్వక విషయాలు చెప్తున్నాను. ప్రారంభంలో మన సేవకుడు ప్రభునందు నిలిచిన తర్వాత నేను సేవలో దేవుడు నన్ను ముందుకెట్టుతున్నప్పుడు నేను ఒంటరి అయిపోయినటువంటి చాలా బాధ, దుఃఖము, వేదన ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఈ రోజు వరకు కూడా నన్ను విడిచిపెట్టకుండా ఈ పరిచర్యలో నిజంగా తన భార్య అన్ని విషయాల్లో వాళ్ళు నాకు సహకరిస్తూ వచ్చారు. ఆ సేవకుడు చెప్తున్నాడు, ఆ కుటుంబంపై కృప ఉండదు కాక. ఈరోజు యథార్థమైన హృదయంతో నేను చెప్తున్నాను, ఈ కుటుంబంపై దేవుడు కృప ఉండదు. దేవుడి కార్యక్రమం ఎల్లప్పుడూ దేవుడు. ఎందుకంటే ఏ కూడిక కూడా మానకుండా నేనున్నా లేకపోయినా తన పనులని పక్కన పెట్టి తన భార్య, తన పిల్లలు కూడా పరిచర్యలో చక్కగా సహకరిస్తూ, సో ఆ కుటుంబాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ఆమె నిజంగా కుటుంబంపై ఇక్కడ చెప్తున్నట్టుగా కృప ఎల్లప్పుడూ ఉండునుగా, మహిమ కలుగునుగా అంటున్నాడు. రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యని గురించి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను కనుగొని అనేక పర్యాయాలు నన్ను ఆదరించాడు. పౌలు గారు ఆదరించిన వ్యక్తి ఓనేసిఫర్. సహోదరి విషయంలో కూడా అదే చెప్తున్నా, అనేక మార్లు పరిచర్య విషయంలో నాకు చాలా సహకరించాడు. సహోదరుడు కాదు, అనేక కుటుంబాలు ఉన్నాయి. సహోదరుడి సందర్భంగా నేను ప్రారంభ విషయాలు చెప్తున్నాను. ఈ కుటుంబం ఒక దైవజనుడిగా నన్ను గుర్తించి నన్ను ప్రేమించి ప్రతి సందర్భంలో ప్రతి కూటంలో భారం అనుకోకుండా ఎప్పుడు ఫోన్ చేసినా కానీ వచ్చి సహకరించాడు. దేవుడికి స్తోత్రం కలుగును కాదు చెప్తున్నాడు ఇక్కడ. మరియు అతడు ఎఫెసీయులు ఎంత ఉపచారం చేసానో అది నువ్వు బాగా ఎరుగుదు. ఆ దిన ముందు అతడు ప్రభు వల్ల కనికరం పొందినట్లు అనుగ్రహింపబడును కాదు. సో నిశ్చయముగా వర్తమానానికి పరిచయం చేసిన కుటుంబంగా మనం ఎల్లప్పుడూ ఉండాలి, ఎల్లప్పుడూ కూడా ఉండాలి. మన ప్రతి కుటుంబం కూడా ఆ ఫైనల్ డేస్ లో వర్తమానికుడు సాక్ష్యం ఇస్తున్నాడు ఆ కుటుంబం కోసం, ఓనేసిఫర్ కుటుంబం కోసం. కానీ అక్కడ యొక్క ఫుగెల్లు, హెర్మోగేన్ అనే వ్యక్తులు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఈరోజు అనేక మంది పరిచయం విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ నిజంగా పరిచయ విషయంలో మనందరం ఇప్పుడు ఇంకా క్లిష్టమైన పరిస్థితులు రాబోతున్నాయి, ఇంకా క్లిష్టమైన పరిస్థితులు వస్తున్నాయి. ఏదో మంచి రోజులు ఉంటాయి అనుకోవద్దు. భార్య భర్తలైనా ఎవరైనా ఏదో మనకి ఏదో భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే మంచి రోజులు వస్తాయి అనుకోవద్దు. అది కఠినమైన పరిస్థితులే వస్తాయి. సేవకుడు చెప్పినట్టుగా కఠినమైన పరిస్థితులు వస్తాయి, అలా కొడతాయి, అలాన్నీ కొడతాయి. ఖచ్చితంగా ఈ రోజు ఉన్నట్టుగా రేపు ఉండదు. అయితే స్పిరిచువల్ గా మనం మంచి రోజులకు వెళ్తున్నాం. సో వెళ్లే ముందు కొంచెం ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చేటప్పటికి పరిచయ విషయంలో, ఆ యొక్క పరిచయం చేసే విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి. భార్యకి భర్తకి ఇద్దరు నమ్మకస్తులుగా ఉండాలి. ఎందుకంటే గమనించిన అనేక మార్లు చెప్తున్నా, పౌలు ఆ యొక్క యోబు చాలా ప్రార్థనాపరుడు అండి. చాలా ప్రార్థనాపరుడు. సహోదరుడు చెప్పినట్టుగా అంత ప్రార్థనాపరుడైనా కానీ తన భార్య యోబు కష్టమైన సమయం విడిచిపెట్టి వెళ్ళిపోయింది. చాలా ప్రార్థనాపరుడు. కుటుంబం కోసం ప్రార్థించాడు, బిడ్డల కోసం, అందరి కోసం ప్రార్థించాడు యోబు. కానీ యోబు క్లిష్టమైన పరిస్థితుల్లో యోబుని తన భార్య విడిచిపెట్టేసింది. హల్లెలూయా. కానీ యోబు ప్రార్థనాపరుడు కనుక తన భార్య తను విడిచిపెట్టి వెళ్ళినా కానీ తన భార్యని ప్రార్థన ద్వారా తిరిగి రప్పించాడు. అయినప్పటికీ నన్ను వదిలిపెట్టేసావు కదా, యోబు వదిలిపెట్టలేదు. సో దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ జోబ్. స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా.
సో ఖచ్చితంగా ఈరోజు భార్యను మనం ఎక్కువగా ప్రేమించవలసిన వారు ఉన్నాం. అలాగే భార్య కూడా ప్రవక్త అంటాడు, భార్య సంఘానికి మాదిరి చెప్పాడు. భార్య బాధ్యతలు తీసుకోవాలంటే కుటుంబంలో, పిల్లలు పెంచడంలో, లేకపోతే ఈ యొక్క కుటుంబంలో బాధ్యతలు, భర్తను చూసుకోవడంలో బాధ్యతలు తీసుకోవాలంటే ప్రవక్త అంటాడు సంఘము కూడా బాధ్యత వహించాలి. అదృశ్యమైన ఐక్యత అనే వర్తమానంలో 101వ పారాగ్రాఫ్లో ఈ మాట చెప్తున్నాడు. సంఘం బాధ్యతలు తీసుకుంటారు పరిచర్య చేయడం ద్వారా, ప్రార్థన చేయటం ద్వారా, కూటలకు రావడం ద్వారా. నాకు సమయం లేదని చెప్పడం, నా సమయం అంతా మనం పైగా లాగేస్తారు. సో ఏమైనప్పటికీ నాకు చెప్పాలని ప్రేరణతో మాటలు చెప్తున్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే చెప్తున్నా అందులో అంటాడు మనం పరిచయం ఎలా చేయాలి, క్రీస్తుకి మనం ఎలా పరిచయం చేయాలి, మనం ప్రార్థన ద్వారా పరిచయం చేయాలి. ఒక గృహములో ఒక గురువుని, ఒక భార్య ఆ కుటుంబంలో భర్తకి భార్యకి ఏ విధంగా అయితే ఆ సేవలు చేస్తుందో, ఇప్పుడు ఒక భార్య సంఘానికి మాదిరి అయినప్పుడు ఈరోజు సంఘంలో మనం ప్రార్థన ద్వారా, ఉపవాసాల ద్వారా, కూటమికి హాజరవడం ద్వారా మనం పరిచయం చేస్తాం. చదువుకోండి వర్తమానం. సో ప్రియమైన సోదరులారా, నిశ్చయంగా ఒక చక్కని కుటుంబంగా కట్టబడండి. కోరుకోండి ఓనేసిఫర్ ఇంటిపై ఆయన కృప ఉంది. ఎలా ఉందో కృప, ఆ గడికి వచ్చిన వర్తమానాన్ని కడ వరకు విడిచిపెట్టకుండా ఆ వర్తమానం సంఖ్యలు వేయబడిన, ఎందుకంటే ఈ వర్తమానంపై ఒత్తిడి రాబోతుంది, వర్తమానంపై దోషం రాబోతుంది, అందరూ వ్యతిరేకించబోతున్నారు. ఇలాంటి సమయంలో ఓనేసిఫర్ కుటుంబం నిలబడి కనికరం పొందుకున్నట్లుగా ఈ ఒత్తిడి యుగములో ఒత్తిడి వచ్చినప్పుడు మన కుటుంబం కూడా అటు ఇటు తొలగిపోకుండా మన వర్తమానముతో నిలబడి ఫైనల్గా ఆయన కృప మనం పొందుకున్నట్లుగా దేవుడు మన కృప చూపును కాక. ఎందుకంటే ఆదరించాడు. ఈరోజు వాక్యానికి ఆదరణ అవసరం. వాక్యానికి ఏంటంట ఆదరణ అవసరం. ఎందుకు ఆదరణ అవసరం? ఈ ప్రపంచ రాజ్యాలు, దేశాలు, ఈ సంఘశాఖలు అందరూ కూడా ఏం చేశారు? బయటికి నెట్టేశారు. ప్రవక్త అంటాడు ఈ కాలంలో జరిగిన అవమానము మరి ఏ కాలంలో క్రీస్తుకు జరగలేదట. ఈ కాలంలో జరిగిన అవమానం మరి ఏ కాలంలో జరగలేదు. ఎందుకంటే ఆయనను యొక్క సంఘంలో నుంచి బయటికి నెట్టేశారు. చాలా ధైర్యమైన లేఖనం అన్నాడు ప్రవక్త. సో అలాంటి సమయంలో మనం నిలబడాలి. ఈ పౌలు గారికి ఇష్టమైన పరిస్థితి. ప్రారంభంలో ఎంత ప్రాముఖ్యమో ముగింపు వరకు నిలబడడం కూడా అంతే ప్రాముఖ్యం. ఆమేన్. ప్రారంభంలో ఎంత ప్రాముఖ్యమో సంఖ్యలు వేశారు పౌలు గారికి. అందరూ సిగ్గుపడుతున్నారు. ఇది నా సేవకుడు, ఇది మా పాస్టర్ అంటే సిగ్గుపడుతున్నారు, ఇది నా వర్తమానం అంటే సిగ్గుపడుతున్నారు. అలాంటి సమయంలో పదే 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 పౌలు గారి విషయంలో అంత ఆదరిస్తూ నా సేవకుడు లేకపోతే నా వర్తమానం అని శ్రద్ధగా వెదికి వెదికి పలుమార్లు పౌలు గారిని ఆదరించాడని చెప్పి ఓనేసిఫర్ కోసం సాక్షి ఇస్తాను. సో ప్రభు చిత్తం అయితే ఈ యొక్క వర్తమానం మనం కొనసాగించుకుందాం. మరొక ఫ్యామిలీ మీటింగ్లో చెప్తాను, ఖచ్చితంగా నేను సిద్ధపరచుకున్నాను. వర్తమానాన్ని ప్రభు అవకాశం ఇస్తూ చెప్తాను. అయితే మనం వాక్యంలోంచి ప్రేరణ పొందాలి. ఆ ఓనేసిఫర్ కుటుంబం వల్ల మన కుటుంబం ఉండాలని కోరుకోండి. ఆ కృప కావాలంటే స్టాండ్ విత్ ద వర్డ్, వాక్యంతో నిలబడండి. ఎలాంటి టైంలో నిలబడింది ఆ కుటుంబం తెలుసా? అలా వచ్చిన టైంలో. సాధారణమైన సమయంలో అందరూ నిలబడతారు, అందరూ ఉంటారు. పరిస్థితులు బాగున్నప్పుడు అందరూ ఉంటారు. కానీ ఒత్తిడి వచ్చినప్పుడు నిలబడేది నిజమైతే. అలా నిలబడిన కుటుంబానికి దేవుడికి ఒక విషయం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును. చిన్న ప్రార్థన చేసుకున్నాం. దేవుడి కుటుంబాన్ని ఆదరించి ధైర్యపరిచి ఇంకా పరిచర్యలు ఇంకా ముందుకి భర్త, భార్య, బిడ్డలు అందరూ కలిసి నిజంగా దేవుని మహిమ కొరకు పరిచర్యలో వాడబడుతూ ఇంకా ముందుకు వెళ్ళాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఆ కుటుంబాన్ని దీవిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. అలాగే వచ్చిన బంధుమిత్రులను, అలాగే కుటుంబ సభ్యులను, అలాగే సంఘ బిడ్డలందరికీ కూడా వచ్చిన దైవజనులు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఇప్పుడు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. ఇంతవరకు దైవజనులు వర్తమానం అందించాడు. ఆలోచన చేయండి. ఒక దైవజనుడు ఎంత ఆవేశంతో చెప్పాడు, దాని వెనకాల ప్రేమ ఉందని చెప్పాడు. దాని వెనకాల ప్రేమ ఉందని చెప్పాడు. సో ఖచ్చితంగా వాక్యం మనం హెచ్చరిక చేస్తుందంటే కేవలం దేవుడి కృప. ఈ రోజు నన్నే ఖండించాడంటే దేవుడిని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ రోజు మనం ప్రేమిస్తేనే మనం చెప్తాడు. నువ్వు ప్రేమించినోడు కానీ వాక్యం ఇవ్వడు కదా. మనం ప్రేమిస్తున్నాడు ఏమైనా, మనం ప్రేమిస్తున్నాడు. మన కుటుంబం ఆయనతో ఐక్యం అవ్వాలని, మన సంఘం ఆయనతో ఐక్యం అవ్వాలని, మన జీవితాలు ఆయనతో ఐక్యం అవ్వాలని మరోసారి మనం కదుపుతున్నాడేమో. ఏదేమైనప్పటికీ సమస్తం సమకూడి మన మీద కొరకు దేవుడు చేస్తాడు. స్తోత్రం కలుగును. ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోండి. దగ్గర ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుల తండ్రి, మహోన్నతుడ నీకు వందనాలు. ఈ రాత్రి ప్రత్యేకమైన రీతిలో ఈ కుటుంబం ఏర్పాటు చేస్తాం ప్రభా. ఇదిగో నిశ్చయంగా మా సోదరుడు మార్కస్ని బట్టి, అలాగే సిస్టర్ జాయిస్ని బట్టి వందనాలు.
దావీదు ఒక దైవజనుడికి కుటుంబాన్ని దీవిస్తున్నాను. నీ కృప ఎల్లప్పుడూ వారి మీద ఉండును గాక. ఆ ఇంటి వారందరి మీద కృప ఉండును గాక. ఎందుకంటే పరిచర్య ఎంతో అది చాలా కష్టమైన పరిస్థితులు ఉన్నప్పుడు ప్రభు నీ కుమారుని నిలబడ్డాడు అక్కడ. సో దేవ అలాగే నిశ్చయంగా కడ వరకు నిలబడి సంపూర్ణ కృప పొందుకుని ఆ గొప్ప ఎత్తబాటు నీ కుమారుడు ఆయన కుటుంబం వెల్లునుగా. ప్రభా మీరే దీవించండి, మీరు ఆశీర్వదించండి. ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు దీవించండి, ఆశీర్వదించండి. అలాగే సంఘ సహోదరులను దీవించండి, ఆశీర్వదించండి. వాక్యమును ప్రభా విశాల హృదయంతో మేము తీసుకుని నాతో మాట్లాడావు, నన్ను గద్దించావు, నేను సరి చేయబడడానికి ఇష్టపడుతున్నాను. ప్రభా నీ గద్దింపు ప్రభు మాకు ఎంతో మేలు. ప్రభా పౌలు అన్నాడు ప్రభా గద్దింపు ద్వారా పరిపూర్ణత వస్తుందని. మేము గద్దింపు పొందుకోవడం బట్టి పరిపూర్ణ అవుతామని పౌలు గారు అన్నాడు. తండ్రి ఇది మా మంచిగా నువ్వు మాట్లాడావు ప్రభా, మేము ఎంత మాత్రం కూడా కఠినపరచుకోవాలనుకోవట్లేదు. తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా, నీ వాక్యంతో మేము బ్రతికే కృప దయచేయండి. నీ వాక్యం ఎలాగొచ్చినా మా మేలుకే చేస్తాం. నువ్వు ప్రేమించే కాబట్టి నువ్వు మాట్లాడతావు. అందులో బట్టి నీకు స్తోత్రాలు నాయన. వాక్యం దైవజనుడు దీవించండి, బిడ్డలందరినీ ఆశీర్వదించండి, నీ కుటుంబ సభ్యులు దీవించండి. ప్రభా నీ కనికరం నీ కృప ఎల్లప్పుడూ కుటుంబం కనికరము కృప యొక్క ఉన్నటువంటి మార్కస్ జాయిస్ కుటుంబం పైన, ఇక్కడ ఉన్నటువంటి సంఘ పెద్దల కుటుంబం పైన, ఇన్ఛార్జీల కుటుంబాల పైన, ప్రతి కుటుంబం పైన, నా కుటుంబం పైన, కుటుంబం పై ఆ కనికరమ కృప ఉండుగా. ప్రార్థన ఆలకించమని ఇంతవరకు జరిగించిన కూడికి బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమె మహాదేవుడు మన ప్రభు యేసుక్రీస్తు అద్భుతమైన కృప ఈ రాత్రి కూడొచ్చిన బిడ్డలందరూ వాళ్ళకి వాక్యం దైవజనులకు ముఖ్యముగా యొక్క మరొక సంవత్సరంలోనికి వివాహ వార్షికోత్సవంలో మరొక సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి సహోదరుడు మార్కస్ అలాగే సిస్టర్ జాయిస్ కుటుంబానికి, అలాగే వారి బిడ్డలకి, వాళ్ళ తండ్రి గారికి, వాళ్ళ బంధువులకి ఆ కృప సదా తోడుగా ఉండి నిశ్చయంగా కృప ద్వారా కనికరం పొందుకుని ఆ గొప్ప ఎత్తబాటులో నడిపించబడుతుంది. ప్రభువును దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. బంద్ చేసావా?